ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని బిడ్డలుగా చేరి ఉన్న మీకందరకు క్రీస్తునందలి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కొంత డల్ అవుతున్నారని, డల్ కాకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని మనం అంగీకరించాలా. నిలుచొని మాట్లాడగలను అని కూడా నా మీద నాకు నమ్మకం లేదు. 50 నిమిషాలైనా మాట్లాడగలను అన్న నిశ్చయత నాకు లేదు. ప్రభువు చిత్తమైతే 15 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నాకు ఏదైనా స్టాగరింగ్, కళ్ళు తిరిగేటట్టు ఉంటే కూర్చొని మాట్లాడతారు. ప్రజలు వస్తున్నారు, వెళ్తున్నారు. మొన్న సంతోష్ ఫ్యామిలీ వచ్చారు. ఆ టైంలో నేను అనుకోకుండా సడన్గా చాలా ఎక్కువ తీవ్రమైన రేడియేషన్ గురయ్యారు. మంచం మీద పడుకున్నాను. కరెక్ట్గా వచ్చారు. మాట్లాడలేక సైగ చేసి ఉషక్కనే పిల్లండి అని చెప్పాను. నువ్వు వాళ్ళు కొంచెం బయటికి తీసుకెళ్ళు అని చెప్పాను. పాపం వాళ్ళు చాలా దీనంగా చూస్తున్నారు. ఏంటక్క ఈ రేడియేషన్ అంటే ఏంటక్క అంటున్నారు. నేను మీకేం ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప. అంటారు ఎట్లా చెప్పాలి పాస్టర్ గారిని. నేను మాట అంటాను, వేడి నీళ్ళు మీ తల మీద పోసేస్తే ఒక బకెట్ నీళ్ళు మీకు ఎలా ఉంటుంది? తట్టుకోలేని వేడి నీళ్ళు. కనీసం దానికి 10 రెట్లు ఉంటుంది. బ్రెయిన్ ఆక్సిజన్ సడన్గా ఆవిరైపోద్ది. సగం మాటలు రాలేవు. ఇదంత ఎంతగా ఉంటుందో లైవ్లో వినాలి కూడా. ఓకే, దాని మీద ఇంకా ఎక్కువ మాట్లాడను. అది రేడియేషన్. కరెంట్ షాక్ ఇట్లా పెడితే రెండు వైపులా ఎట్లుంటుంది? తట్టుకుంటారా? అదనమాట. హోమియోపతి డాక్టర్ గారికి కొంత దీని మీద తెలిసి ఉండొచ్చు. మరి మా డాక్టర్ గారికి యేసు ప్రభువు కోసం నా కోసం ఆయన్ని భూమి మీద ఎంచాడా, లేకపోతే హోమియోపతి మందుని మన కోసం, మన సంఘం కోసం ఎంచాడు అనిపిస్తుంది. మన డాక్టర్ గారు లాంటి కోసం, స్మైలీ కోసం అద్భుతమైన మెడిసిన్. అయితే గడిచిన ఆదివారం నుంచి 7 రోజుల్లో 8 సార్లు ఆ షాక్ గురేసరికి నేను ఇంకా బ్రతకడం నా వల్ల కాదనుకున్నాను. అనుకోకుండా అట్లా జరిగిపోయింది. 7 రోజుల్లో దాదాపు 8 సార్లు ఆ షాక్ గురేసరికి ఎప్పుడు లేదు లైఫ్లో. ఇక ఒక దశలో స్టార్టింగ్ రోజుల్లోనే ఉషక్కి పాప కారులో ఉన్నారు, దినకర్ అన్నారు ఉన్నారు. ఇంకా వారికి అప్పగింతలు ఇచ్చి నా పరిస్థితి ఏమైనా అవ్వచ్చు, మీరు చూసుకోండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు నమ్మదగిన వాడు. నిలుచోడానికి దేవుని యేసయ్య పునరుద్ధాన బలం ఇస్తే నిలుచొని మాట్లాడతాను, లేదంటే కూర్చుంటే మీరు అభ్యంతరం ఫీల్ అవ్వరని నమ్ముతున్నారు. పర్లేదు కదా, అదనమాట. లైవ్లో ఉన్నవారు మీరు కూడా ఈ దాసుని కోసం ప్రార్థన చేయండి. ఇప్పటికీ ఎంతో కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉంది, అయినా పర్వాలేదు. దేవుడు నమ్మదగిన వాడు. బ్రతుకుట క్రీస్తే, చెప్పండి, చావు అయితే లాభం. ఎప్పుడైనా నిజమైన క్రైస్తవుడు, నిజమైన మిషనరీ నిరాశ నిస్పృహల్లో అయ్యో ఎందుకు మిషనరీని అయ్యాను, ఈ పాటలు నాకేంటి చావు అని నిరాశగా ఎవరు చచ్చిపోవడానికి వీల్లేదు. సంతోషంగా చచ్చిపోవాలా, సంతోషంగా బతకాల. ఐఎమ్ గ్లాడ్. ఎవరది? అంకారావు గారు, అంకమ్మర్ గారు, నేను మీ గురించి రోజు దిగాల పడుతున్నాను, మీ ఇంటికి రాలేను. పాప వచ్చింది. అమ్మ వచ్చావరా? అమ్మాయి వచ్చిందా? దేవునికి స్తోత్రం. మెల్లగా అబ్బాయిలను కూడా అలవాటు చేయండి. ఓకే, ఐఎమ్ గ్లాడ్. తమ్ముడు వేణుని చాలా మంది నేను మిస్ అవుతా ఉన్నాను సండే పూట. ఐఎమ్ గ్లాడ్ హీస్ హియర్. సంతోషం ఉంది. గుడ్. అయ్యా శరముడిపాలెం వాస్తవులు స్థిరపడుతున్నారు, ఇంకా గ్రామస్తులు కూడా స్థిరపడుతున్నారు. చాలా సంతోషం. పిల్లలు బాగున్నారా? ఇలా భయం వేస్తుందా? కొట్టేవాడు లేడు, తిట్టేవాడు లేడు అని యూ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే. ఓకే, మీరందరూ భలే బాగుపడతారు, అంతవరకు నిజం. మీరందరూ మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. ఏ బుడ్డి నువ్వులే పాప అదేనన్నా, ముందుకొచ్చి దేవుని వాక్యాన్ని దేవుడు తన కృపలో మాత్రమే తన శక్తిని ఇచ్చిన మేరకు నేను మాట్లాడతాను. రైట్. ఇప్పుడు సమయం ఎంత ఏం చెప్పండి, అటు చెప్పండి. అటు నేను తిరిగితే మళ్ళీ ఇబ్బంది. ఎంతమ్మా?
10 నిమిషాలు తక్కువ 12 చూస్తాను. 12:30లోపు ముగించడానికి ప్రయత్నిస్తాను. నాకున్న పరిస్థితిని బట్టి కూడా. బట్ నేను నమ్ముతున్నాను గడిచిన బుధవారం రాత్రి కూడా అనూహ్యంగా మాట్లాడడానికి దేవుడు సహాయాన్ని చేశారు. మీ అందరి ప్రార్థనలకు మీకు నేను కృతజ్ఞుడిని. ఈ తమ్ముడు ప్రసాద్ కన్ఫర్మ్ అవుతున్నాడు, చాలా సంతోషం. రామాంజనేయుడు నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ ఆల్. అలా గ్రామస్తులు, కొత్తోళ్ళు, అయ్యగారు వాళ్ళంతా వస్తున్నారు, మీకు చాలా సంతోషం. కోటయ్య వారు, దానమ్మ కోడలంతా వచ్చారు. ఇంకా గ్రామస్తుల అసిస్టెంట్ గారు కూడా వచ్చారు, ఏగిరెడ్డిపాలెం. చాలా సంతోషం. దేవుని వాక్యం చదువుకుందామా. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అమ్మా స్పష్టంగా లేకపోతే జోసఫ్, కోటయ్య గారు, అంకమ్మ గారు అన్న బాగులేదు అని చెప్పండి నాకు. ఎందుకంటే ఆగి ఆక్సిజన్ కొన్నిసార్లు అందదు, అందుకనమాట. ఏమా స్పష్టంగా ఉందా? అంజనా, ప్రభావతి, అటమ్మా, ఝాన్సీ, అట్రా, ఏం తల్లి బాగుందా? మీరు రమ్మా, రైట్ చెప్పండి. ఇలాగానే పర్లేదు. అన్న మీద మీరు మొహమాటపడి పిటి ఫీల్ అయ్యి అన్న ఏమైపోతాడో గట్టిగా మీరు ఆగొద్దు. నేను మెల్లగా మాట్లాడే ప్రయత్నిస్తాను ఎలాగోలాగా. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. చదువుట కొరకు మాత్రమే చదవండి. దాని మీద ప్రసంగము డిఫరెంట్గా ఈరోజు మీతో ఉండొచ్చు. 37 నుంచి 47 వరకు చదువుట కొరకే చదవండి. వాక్య ధ్యానము ఎంతవరకు అవసరమో అంత తీసుకుంటాను. అమ్మా వెరీ గుడ్, చాలా సంతోషం. రాజేష్ సిస్టర్ గారు కంటిన్యూ అవుతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఆగిపోయారు. మీరు చెప్పాం దూరం ఉంటే మీకు ఇస్తామని చెప్పాం. చదువున్నాను అది. జాషువా ప్లీజ్ రీ. జాషువా చదువమ్మా. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుండి 47వ వచనం వరకు. నన్ను సైలెంట్గా ఉండండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. థ్యాంక్ యూ జాషువా. ఒక వెయిట్ ఇవ్వండి, బుక్ ఒకటి దీని మీద వెయిట్. దేవుని వాక్యమును మనం చాలా తల వంచండి, పక్కన మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడా, రేడియేషన్ వచ్చిన మొన్న ఆదివారం నేను దాదాపు నిరీక్షణ అంతా కోల్పోయాను. మరికొన్ని మాసములు చర్చికి దూరం అయితే 7 ఏళ్ల క్రితం జరిగినట్టు పరిస్థితి ఏంటి అని చాలా వర్రీ అయ్యాను. 7-8 సార్లు అది నా బ్రెయిన్ మీద ఎగసి కుట్టినప్పుడు ఇక కుప్పకూలిపోయాను దేవా అని కృంగిపోయాను. సాతానుడు, ఇంకేంది నీ బ్రతుకు అయిపోయింది, నీ చాప్టర్ అయిపోయింది, నీకు మళ్ళీ మాటలు రావు, అట్లాగే అనిపించింది. బ్రెయిన్ ఉడికిపోతే, కాళ్ళు చేతులు పడిపోతే
ఈ ఆత్మీయ కుటుంబం, ఈ శరీర కుటుంబం, వీళ్ళందరూ ఏంటి పరిచయం, ఏంటి దేవా అని వేదన పడ్డాను. ఇంకా నీ హస్తం ఉందని మాత్రం నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా నిలుచునే శక్తిహీనుడే ఉండగా ఈరోజు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచిన దినము, ఆయన పునరుద్ధాన బలాన్ని ఆచరిస్తున్నాను. కనికరించి నడిపించమని, నీ దాసుని అభిషేకించమని, నీ కృపనిమ్మని, నిలిచోవడానికి మాట్లాడడానికి నా బలమేమని, నా పెదవులు మీరు తెరవకపోతే నేను ఇక్కడ ఎందుకు పని చేయను? నాకు శక్తి చాలదు. నీ ప్రజలు ఆకలిగా ఉన్నారు. స్పీకర్స్ బయట నుంచి వస్తారు, వాళ్ళు మంచోలే, చక్కని దైవజనులు, కానీ ఆత్మీయ తండ్రిగా వారి కళ్ళ ముందు ఉండాలని కూడా వారు ఆశపడే వ్యక్తులు. వారు ఆశ నెరవేరుస్తున్నాం, నీ కొందనాలు. నిలిచోటకు సహాయం చేయమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, నేను ఎప్పుడైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి క్యాప్షన్స్, ఇన్సైట్స్, కొన్ని ప్రత్యేకమైన ఆత్మీయ తలంపులు మాట్లాడుతున్నట్టే దూర దేశాల్లో లేక రాష్ట్రాలు ఉన్న వారి వెలిగింపు కోసం ప్రయత్నిస్తూ మీకోసం కూడా మాట్లాడతాను, మీకు తెలుసు కదా. ఏనా మీరు చదువుకునే పిల్ల, మన మధ్య ఆడపిల్ల, మగ పిల్ల, ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఒక మాట, ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చి ఫోన్ మోసుకొని వస్తే క్షమించండి, త్వరగా చెక్ చేసుకోరా. ఏం లేదు, మీ పాస్టర్ని మీరు కోల్పోతే మరి మన మాసాలు మంచం ఎక్కాల్సి వస్తుంది. ఎవరైనా కొత్తగా అనుకున్నా సరే, అంకమ్మ గారు ఫోన్లు మాత్రం చెక్ చేసుకోండి, పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేయండి ప్లీజ్. ఒకసారి చూడండి అమ్మ, చూడండి. నాకు ఇంకోటి, అలా అక్కడ ఉన్న నాకు సిగ్నల్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్ సిగ్నల్ నాకు ఉంది, సెన్సార్ నాకు ఉన్నాయి ప్రస్తుతానికి. ఏమ్మా ప్లీజ్ అని నేను వెంటనే దిగిపోవాలి, ఇంకేలేదు. ఒకసారి ఇలా రీలింగ్ అవ్వగానే నేను మిమ్మల్ని కళ్ళు మేమే చెప్తే నువ్వు కింద పైకి వెళ్ళిపోతాను, అడిగి నేను కళ్ళు మోస్తాను. మీకు అర్థం కావట్లేదు, నిజం అది. కొద్దిగా ఫోన్ చూసుకోండి ఒకసారి, నాకు స్పష్టంగా అర్థమైపోద్ది. పేతురు ప్రసంగ శాస్త్రము చదవకపోయినా అద్భుతమైన హోమిలిటికల్ అపాలజెటికల్ మెసేజ్ ఇచ్చాడు. ఈ మాట మీకు అర్థం కాదు, బెదిరిపోకండి. ఏంట్రా పదాలు నేర్చుకున్నానా ఏంటి? ప్రసంగ శాస్త్ర సంబంధమైన, నేను పులిపీట ఎక్కితే పులి అయిపోతాను, అందుకు ఇప్పుడు నేను తగ్గించుకోవాలి. హుషారుగా ఎక్కువైపోయి గట్టిగట్టి మాడేస్తాను, నాకు ఎంతో హాని అది. పేతురు ప్రసంగ శాస్త్రము, వేదాంత శాస్త్రము మాట్లాడకపోయినా లేఖనములు గూర్చినటువంటి ఆ క్రమ పద్ధతి బోధను, చర్చి ఇనాగరేషన్ డే ఆ రోజు దేవుడు గొప్ప వేదాంతులను వాడుకోలేదు, చిన్న చేపలు పట్టేవాడిని వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. ఆయన అద్భుతముగా డాక్ట్రినల్గా మాట్లాడాడు, డివోషనల్గా మాట్లాడు. మరి సూర్య తమ్ముడు పెద్ద పెద్దలు వింటున్నారు, మరి వాళ్ళ కూడా పదాలు అవసరం. ఎక్కడ అన్న ఇట్లాంటి మాటలు ఆడుతున్నాడు, ఏంటి ఇట్లాంటి మాటలు పట్టుకొస్తున్నారు అంటే మీకు చూపిస్తారండి. రెండవసారి అపుస్తల కార్యములు 2వ అధ్యాయము 38. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇది యేసు నామాన బాప్టిజం తీసుకోవాలట కదా, ఇది చూసి అని చాలామంది భ్రమపడ్డారు. కంగారపడకండి, నేను మీకు డాక్టర్నల్ క్లాస్ తర్వాత తీసుకుంటాను. పరిశుద్ధాత్మ పొందుదురు అని రాసుందా, పొందుడి అని రాసుందా? అంటే ఒకటి పొందండి, ఇంకొకటి పొందుదురు. ఉదాహరణకు ఒకటి కొనండి, ఇంకొకటి ఫ్రీ అన్నట్టు, అర్థమైందా? అలా రాశాడు. పరిశుద్ధాత్మ మీద యేసు నామమున బాప్టిజం ఏంటన్నా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని తీసుకోవాలి కదా. కంగారు పడకండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనకు వేదాంతపరమైన డాక్ట్రినల్ సిద్ధాంతపరమైన బోధ మీకు ఇయ్యట్లేదు, ఇస్తాను తర్వాత. 2 వారాల గ్యాప్ వచ్చింది కదా, కొద్దిగా దీన్ని కంటిన్యూ చేసేస్తే తర్వాత మన దాని మీద మాట్లాడుతాను. అందుకు మీకు ముందే చెప్పేస్తున్నాను,
డౌట్ ఉండొచ్చు, యేసునామాన్ని బ్యాప్టిజం, మరి యేసునామాన్ని తీసుకుంటారు కదన్న, మరి మనం తీసుకోవట్లేదు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అంటావు ఏంటంట. కంగారు లేదు, మీరు బాధపడకండి. సో తమ్ముడాలు కూడా ఆకలాకలు వెయిట్ చేస్తారు బయట ఉన్నోళ్ళు. ఓహో దీని మీద అన్న తర్వాత చెప్తాడు, చూద్దాం తర్వాతనే. ఓకే, అది మీకు నేను క్లియర్ చేశాను. ఓకే, ఇలాంటివన్నీ మీకు నేను క్లియర్ చేసుకుంటూ పోవాలా. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ప్లాట్ఫామ్ మీద మాట్లాడి లైవ్లో మాట్లాడుతుంటే చాలామంది విమర్శకులు సద్విమర్శకులు ఉంటారు. నేను వారిని ఏం చేయాలంటే అందరినీ సాటిస్ఫై చేయలేను, బట్ అందరికీ క్లారిఫై చేయాలా. అబద్ధమా నిజమా తమ్ముడు కాంతారావు గారు? నేను అనుకున్నట్టు అన్న చెప్పాలంటే అది అలా సాటిస్ఫై చేయలేను, కానీ అందరిని ఏం చేయగలను, నేను క్లారిఫై చేయగలను. ఒకవేళ దీని ఏమంటే మనసులో బుషెస్, అన్క్లియర్ బుషెస్ అంటే వాక్య విషయము సిద్ధాంత విషయము అంత స్పష్టత లేని కొన్ని మానసిక పొదలు ఉంటాయి. ఆ పొదలు ఏం చేయాలి, మనం కట్ చేసుకొని పోవాలమ్మా. మరి దేవుని సేవకుడిని ఇక్కడ పెట్టాడు నా దేవుడు. కష్టంగా ఉన్నా తప్పదు కదా నాయన, దేవుడు మనకిచ్చిన పిలుపు కదా, మీకు అందరికీ పిలుపు కదా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం. అందుకనమాట అలా నేను ముందే చెప్తున్నాను. ఏమంటున్నాను, రాసుకోండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము ఏంటంటే ద డాక్ట్రినల్ టెక్స్ట్ అంటారు. అంటే సిద్ధాంతపరముగా ఆలోచింపచేసే మాట. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము ద డివోషనల్ టెక్స్ట్. ప్రాక్టికల్గా మనం అభ్యసించాల్సిన విషయాలు ఏంటి. ఇప్పుడు ఒక మాట, ఏందన్నా డివోషన్ ఏంటి డాక్టర్, మాకు ఇదంత కష్టమైన భాష స్వామి ఏంటి చెప్తారు. రెండవసారి డాక్టరీన్ అంటే సిద్ధాంతపరమైనది. చూడండి రా, ఇంగ్లీషు గ్రామర్ ఉందమ్మా, ఇంగ్లీషు స్పీకింగ్ ఉందరా. ఏది ముందు నేర్చుకోవాలమ్మా కార్తిక, నువ్వు ఇంగ్లీష్ అనుకుంటాను. ఇంగ్లీషు గ్రామర్ ఉందమ్మా, ఇంగ్లీషు భాష ఉంది, మాట్లాడతాం. ఏది ముందు నేర్చుకోవాలా అమ్మా? గ్రామరు నేర్చుకుంటే ఏమవుతుంది, ఇంగ్లీష్ భాష మన బాగా. అలాగే డాక్ట్రిన్ అంటే అదొక రకమైన బిబ్లికల్ గ్రామర్, డివోషన్ అంటే స్పీకింగ్ అనమాట. వెరీ సింపుల్. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ నేను నేర్చుకున్నాను దేవుని దగ్గర, పరిశుద్ధుల కాడ, నేను మీకు చెప్పాలా. మీకు అర్థమైంది కదా. సో నేను ఒక వ్యక్తి బైబిల్లో ఉన్న సిద్ధాంతమును సరిగా అర్థం చేసుకోకపోతే ఆ వ్యక్తి ప్రసంగాలన్నీ నీరుగా, సైతానుగాడు నీరు కార్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రండి, సో సిద్ధాంతం వద్దు, వేదాంతం వద్దు. ఈ రోజుకి ఏంటి చెప్పండి నాన్న, ఎవరు వచ్చేస్తున్నారు చూడండి ఒకసారి. ఓకే ఆపేసావు నాన్న ఫోను. రైట్ థ్యాంక్ యూ. కూర్చో నాకు కనబడి కూర్చోమ్మా. థ్యాంక్ యూ నాన్న. మీకు అర్థమైంది కదా. సో ఈరోజు సిద్ధాంతం వద్దు, వేదాంతం వద్దు, అసలు అర్థాంతం అసలు వద్దు. ఏం కావాలి మనకి, వాక్య బోధ క్రమం కొంచెం నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా ఈ 3 తలంపులు మీరు తీసుకోండి. అయితే ఈ చదవబడిన వాక్యం నుంచి ఎక్కడి నుంచి మన ధ్యానం స్టార్ట్ అవుద్దంటే ప్రియులారా, ఎక్కడి నుంచి అంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42 నుంచి 37 వరకు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు నేను మొదలెట్టేస్తాను అసలు ప్రసంగం. ఎందుకంటే మీరు చెప్పాలి మీకు, నేను మా అన్న చదువరి, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, చదువుకున్నాడు, ఇదేంది ఇలాగుంది దీని మీద చెప్పలేదు అని ఏ దినకరకో, ఏ గాంధీబాబుకో, లేకపోతే సీనియర్ కాంతారావుకో మీరు చదువుకుని మీ తమ్ముడు లాంటి సంతోషం మీకు డౌట్ వచ్చేస్తుంది. అందుకనమాట మీకు ముందే అలా వదిలేశాను. ఇప్పుడు రండి, 42వ వచనంలో ఒక మాట రాస్తుంది. అందరూ చదవండి రా, మీరు చదవండి. వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అంతేనా మరి దాని మీద ఈరోజు మొత్తం టెక్స్ట్ అంతటి మీద ఒక 3 అవుట్లైన్స్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఈ ఫస్ట్ అవుట్లైన్ మీద మరి కొన్ని ఆత్మీయ తలంపులు తీసుకొస్తాను. రాసుకోండి 3 అవుట్లైన్ టెక్స్ట్ భాగం అంతటి మీద. నెంబర్ 1, ఈ 42 నుంచి 47 వరకు ఉన్న వాక్యాల మీద చక్కని అద్భుతమైన తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నా నేను. సంఘ సహవాస క్రమాన్ని అభ్యసించటం. సంఘ సహవాస క్రమాన్ని అభ్యసించటం. 2, పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధ భయాన్ని అభ్యసించడం. బ్రాకెట్లో సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధమైన భయాన్ని అభ్యసించడం. రే కూర్చో, డ్యాన్స్ ఏంటి, చేతి పెట్టుకోమ్మా, చేతి పెట్టుకో. 3, అందరి అక్కర తీర్చటం, అనుదిన ఆత్మలను చేర్చటం. దేవుని యొక్క పరిచర్య, అందరి అక్కరలు తీర్చటం. బాగుంది కదా. ఇది వచ్చే వారం చూస్తాం మనం. ఇప్పుడు అర్థం ఏంటంటే
ఎవరికైనా ఆకలేస్తుంది, 2 days వస్తున్నారు, వాళ్ళకి ఏం చేయొచ్చు మనం? ఆ రోజు సంఘంలో ఏం చేసింది? అయ్యో ఈ అక్క అన్నం లేదా, ఏం చేద్దాం? ఇది ఒక దశలో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అయితే అంటే ఆ రోజులు అట్లా ఉంది, ఎందుకుందో చెప్తాను మీకు నేను. ఈసారి ఎలాగుందంటే సమిష్టిగా ఏం చేస్తారు, అందరూ అమ్మి ఆస్తులు అమ్మి ఏం చేశారమ్మా? ఇప్పుడు మన ఆస్తులు అమ్మాలంటారా? కంగారు పడకండి, ఆస్తులు ఉంచుకోండి, పర్లేదు. దేవుడు అమ్మండి మిషనరీ సేవ కోసం. కానీ ఆ రోజుల్లో సంఘానికి ఇంకా పూర్తి రూపం రాకమునుపు అలా వారు చేశారు. అందరు అక్కర తీర్చారు. అంటే ఆస్తులు అమ్మి డబ్బులు ఒకరు పంచుకొని అనుదిన ఆత్మలను దేవుడు ఏం చేశాడు? చేర్చాడు. అదనమాట. ఇవి 3 అభ్యాసాలు. ఈరోజు మొదటి దాని మీద మాట్లాడతాను. మంచి తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్టు నేను దేవుని చాలా స్తుతిస్తూ ఉన్నాను. మొదటి భాగం చూద్దాం. సంఘ సహవాస క్రమం అప్పుడే మొదలైంది. ఎందుకమ్మా? సంఘము అప్పుడే మొదలైంది. సంఘము అప్పుడే ఉనికిలోనికి పుట్టిందంటే పురిటి, ఏమంటే పురిటి బిడ్డ, అది కరెక్టా? ఇది ఏటమ్మా పురిటి బిడ్డ అనొచ్చా? నాకు తెలుగు రాదు సరిగా. ఇదే జస్ట్ బోర్న్ అంటే ఏంటమ్మా? అప్పుడే సంఘము ఉనికిలోనికి, భూమి మీద సంఘం అనేది జన్మించింది. ఎలా చెప్పమంటారా? ఒక్కొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా పేతురు గారి యొక్క స్పష్టమైన సువార్త ద్వారా ఒక్కొక్క ఆత్మ తిరిగి జన్మించినప్పుడు, రండి, ఆ తిరిగి జన్మించినటువంటి 3000 ఆత్మలు కలిపి ఒక సంఘముగా జన్మించింది. ఇలా చెప్పమంటారా? పరిశుద్ధాత్మ దిగి రాక మునుపు 3000 మంది పాపులు ఒప్పించబడక మునుపు అప్పుడు సహవాసులు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్. థ్యాంక్ యూ కాంతారావు, నాకు శ్రమ లేకుండా చేశావు. 120 మంది మేడ గది మీద ఉన్నారు. ఒక్కసారి 3000 మంది రక్షించబడేసరికి అప్పుడు సంఘం సంఖ్య ఎంత? లెక్కన మీకు రాబోతుగా, నీకు ఇంకా రావాలి కదా తమ్ముడు. ఏదమ్మా? 3120. ఆ తరువాత 5000 మంది చేర్చబడినట్టు వేరే చోట చూస్తాం. ఇప్పుడు ఎంత? ఓరే, అలాగానే మనం జరిగితే ఈ బిల్డింగ్ ఏం పని చేస్తుంది? ఏం చేస్తాం కాంతారా? బిల్డింగ్ కొనేయడమే, లేదా ఊరు అవతలకి టెంట్ వేసుకోవడమే. మీకు అర్థం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తిగల కార్యాలు ప్రచండమైన అలలాగా వచ్చినప్పుడు జరిగేది అదే. ఇంకా మన ఈ రోజులు సేవల్లో ఇంక జరగలేదా? పాపం నాది, పాపం అనేది, పాపం పాస్టర్ది, పాపం సంఘంది. అయితే ఏం చేయాలంటే వారు సంఘం అనేవాది భూమి మీద ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ శక్తి విడుదల చేయమని అడగాలి కదా. మరి అడగకపోతే ఎవరు తప్పమ్మా? చేస్తున్నాం కదా, చేస్తున్నాం. ఎక్కడ మన పాపం అడ్డు వస్తుంది అన్నమాట. ఒప్పుకుందాం. అయితే ప్రియులారా, ఇప్పుడు చూస్తే మొదటి అవుట్లైన్లో మనం చూద్దాం, జాగ్రత్త వినండి. ఏం చేద్దామంటే ప్రియులారా, మొదటి అవుట్లైన్లో ఒక్కొక్కటి ఇక చూద్దాం. నెంబర్ 1 ఏంటమ్మా? సంఘ సహవాస క్రమాన్ని. నెంబర్ 1 అపొస్తలుల బోధ, అది నెంబర్ 1 క్రమం. సంఘ సహవాస క్రమంలో మొదటి పార్ట్ ఏంటి? అపొస్తలుల బోధ. అమ్మ ఎక్కడుందమ్మా? నేను చెప్పేస్తున్నానా? మీరు చదువుతున్నా లేదా? బైబిల్లో ఉందా లేదా? కార్తీక చదువు, నువ్వు గట్టిగా చదువు వస్తారు. నీకు స్వరం ఉందా గట్టిగా? అయ్యో చదవాలా? 42 చదవండి తల్లి. 42 గట్టిగా చెప్పారు. వీరు నెంబర్ 1, నెంబర్ 2 అయింది, నెంబర్ 3, నెంబర్ 4 ఏం చేశారు అంటే ఎడ తెగిందా తెగలేదా? దానికి ఇంకో పేరేంటి? ఇట్ వాస్ ఏ పాస్ట్ కంటిన్యూస్ యాక్ట్. 4 పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్.
4 అభ్యాసములు, 4 రకముల అభ్యాసములు. అప్పటికి సంఘము పడిపోకుండా, అప్పుడే పుట్టింది కదా, అది పడిపోకుండా కాయాలంటే ఆనాటి అపొస్తలులు 4 రకాలుగా ఆ సంఘానికి స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇక పడకూడదు దేవా సంఘం. చూసారా, సంఘానికి స్తంభాలు అవసరం. మొదటి భాగం చూద్దాం. అంటే మొదటి అవుట్లైన్లో మొదటి భాగం ఏంటంటే అపొస్తలుల బోధయందు. ఏంటమ్మా అపొస్తలులా? మీకు ఒక ప్రశ్న వేస్తాను. అప్పటికి తిమోతి పత్రిక ఉందా? మీరు చెప్పండి అమ్మా. తీతు పత్రిక ఉందా? పేతురు పత్రిక ఉందా? పేతురు ఉన్నాడా? అబ్బా, ఏం ప్రసంగం తమ్ముడు, నాకంటే నువ్వే బాగా చెప్తున్నావు. మీకు అర్థమైందా? తీతు ఉన్నాడా? తీతు పత్రిక ఉందా? తిమోతి పత్రిక ఉందా? పేతురు పత్రిక ఉందా? మరి పేతురు ఉన్నాడా? లీడర్ పేతురే. మరి పౌలు ఉన్నాడా? అబ్బా, వదిలేస్తే మామూలు లేను. నా వీక్నెస్ నీకు అర్థమైపోయింది. అదనమాట. పోన్లేండి. మరి ఏం బోధించారమ్మా? పేతురు నిలబడి తీయండి తీతు పత్రిక నేను అంటున్నాను, ఇప్పుడు తీయండి కొరింథీ పత్రిక నేను అంటున్నాను. మరి అప్పుడు ఏం బోధించారు తమ్ముడు? ఇలా బోధించి తప్పక ఉంటారు. మొదటిది ఏంటంటే అపొస్తలుల బోధ ఎవరికంటే పేతురే కదా ఇందులో లీడరు. బహుశా ఈయన అంత చెప్పుంటాడు. ఏంటి చెప్పంటారు బోధ ఏంటో? యూదా ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగములారా, ఏ యేసుక్రీస్తును మీరు హింసించి సంహరించి చంపించిదరో ఆ యేసును తండ్రి అయిన దేవుడు లేపెను అనగానే, అమ్మ బాబాయ్ తప్పు చేశామని వాళ్ళు వెక్కి వెక్కి ఏడ్చి పాపాలు ఒప్పుకొని చర్చికాడికి వచ్చారు. ఇప్పుడు ఇది అసలు జరిగింది. మీకు ఒక సీన్ చూపిస్తున్నాను. ఎలాగుంది ఇప్పుడు వినండి. అస్సలు రక్షించబడిన కొత్తల్లో ఇప్పుడు నీకు నాకు ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ యేసు ప్రభుతో హానిమూన్లో ఉన్నారు. అదయ్యా, నేను బాగా దీన్ని ఆలోచించాను. ఆనాటి మొదటి సంఘము యేసు ప్రభుతో, ఇప్పుడు పెళ్ళి అయిన కొత్తలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హానిమూన్ ఎట్టుంటుంది? మరి నువ్వే చెప్పాలా, నాకంటే సీనియర్ జూనియర్ ఒకటి అంటున్నాను. హానిమూన్కి వెళ్ళే దంపతులు అసలు తమ చుట్టూ ఏమి జరుగుతుందో తెలియదన్నంతగా, లోకమంతా మాకు అనవసరం, మా ఇద్దరమే చాలన్నట్టు యేసు ప్రభుతో పరిశుద్ధాత్మ ద్వారా వారు జరుపుకున్న ఆనందంలో మునిగి పరిశుద్ధమైన వాతావరణం. ఏంటన్నా ఈ వాతావరణం అనుకున్న టైంలో ఆగండి, కూర్చోండి అని వాళ్ళకి పేతురు చెప్పుకుంటాడు. తెలుసా, వారు అపొస్తలుల బోధ అంటే రండి. ఇప్పుడు పాత నిబంధనే ఉంది, కొత్త నిబంధన ఇంకా లేదు. అది పాత నిబంధన కూడా పూర్తి స్థాయిలో ఫార్మేషన్ రాలా, బట్ పాత నిబంధన లేఖనాలు ఉన్నాయి వాళ్ళ కాడ. అంటాడు, మీకు దావీదులో గ్రంథంలో, యెషయా గ్రంథంలో, మిగతా గ్రంథాలలో ఈ యేసుక్రీస్తు గురించే మీకు బోధించబడింది. మీకు కానరాక వెలిగింపు లేక పాపం మీరు ఇప్పుడు నమ్మలేదు అని లేఖనాలలో, పాత నిబంధన లేఖనాలలో ఉన్న వాళ్ళ విశ్వాసమును అపొస్తలుడు వేళ్ళు ఊనేలా చేస్తున్నారు. సంతోషం అర్థమైందా? కొండలు అపొస్తలుల బోధ అంటే అప్పుడు ఏం బోధ ఉంది అక్కడ? లేదు కదా. ఇటు అపొస్తలులకు బైబిలే పూర్తి స్థాయిలో బైబిల్ నీకు నాకు ఉంది. కానీ పాత నిబంధన గ్రంథపు లేఖనాల్లో వాళ్ళ విశ్వాసమును వేళ్ళూనేలా చేయడానికి ప్రయత్నించారు. రెండో చెప్తాను జాగ్రత్తగా. వారి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏదైతే వాళ్ళకి బోధించారో ఆ బోధన కూడా వాళ్ళకు బోధించి ఉంటారు. అలా రండి, ఏం బోధించారు? యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వాక్యం తీసి చూడండి. పాపా నాన్న ఎదురు, నాన్న ఎదురు, అంకులు ఓపిక లేదు, గట్టిగా అరలేడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14. జాషువా రెడీమేడ్, బి రెడీమేడ్. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఇంకా ఆయన నా వాటిలోనివి తీసుకొని. జాషువా ముందు నువ్వు నోయికులు చెప్పు, అసలు ఆయన ఆయన అని యేసయ్య చెప్తుంటే ఆ ఆయన ఎవరి గురించి చెప్తున్నారు తెలుసు కదా? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? నా వాటిలోనివి తీసుకొని
ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నాడు? పేతురులో ఉన్నాడు, అపొస్తలులో ఉన్నాడు, వీళ్ళ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య వాటిలో తీసుకొని పేతురుగా అపొస్తలులకు అందిస్తామంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికి బోధిస్తున్నారు? చెప్పమ్మా, ఎవరికి బోధిస్తున్నారు? కొత్తగా రక్షించబడినటువంటి అది అపొస్తలుల బోధ. మనకు అర్థం కావాలి. మళ్ళీ చెప్పమంటారు నాన్న నరసింహరావు గారు, ఊరికే కూర్చోకూడదు. వాళ్ళు ఇశ్రాయేలు జనాంగము నుండి వచ్చినటువంటి కొత్త క్రైస్తవులు గనక వాళ్ళు నమ్మినటువంటి పాత నిబంధన గ్రంథపు లేఖనాలలో నుంచే యేసును తీసుకొచ్చి రుజువులు చూపించి మాట్లాడుతున్నారు. ఆహా ఆహా ఇదా బోధ అని వాళ్ళు వింటున్నారు. రెండోది ఏంటి? యేసయ్య ఏదైతే వారికి భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడో ఈ అపొస్తలులకి, శిష్యులకి, అలాగే పేతురు, యోహాను వీళ్ళకి, మళ్ళీ వీళ్ళేం చేస్తున్నారు? మాకు ఇదే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశారు? ఇది చెప్పారు అని ఇది చెప్తున్నారు. మళ్ళా అపొస్తలుల బోధ. మూడోది చెప్పమంటారా? పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య కాడ ఇంకా ఎక్స్ట్రా ఏమేమి తెచ్చాడో విన్నాడు ఆయన దగ్గర, అది కూడా వాళ్ళకి చెబుతున్నాడు. ఇలా చేయడం వల్ల లాభం చెప్పమంటారా? అపొస్తలుల కార్యములు త్వరగా తిప్పండి 14:22. ఇలా చేయడం వలన లాభం ఏంటన్నా చూడండి ఒకసారి. ఏరా ఆడపిల్లలు వింటున్నారా? అపొస్తలుల కార్యములు 14:22 చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చూసారా? ఇక అపొస్తలులు ఎవరెవరు కొత్తగా విశ్వాసులు శిష్యులు అయ్యారో వారికి ఏం బోధిస్తున్నారు? ఇప్పుడు విశ్వాసమందు స్థిరపరిచి, ఇంకేంటి? శ్రమలు అనుభవించి. అబద్ధమా యేసయ్య లోకంలో ఏమన్నారు? లోకములో మీకు, ఇప్పుడు అది పౌలు పేతురు సరే ఈ భక్తులు అపొస్తలులు ఈ మాట వాళ్ళు కొత్త వాళ్ళు చెప్తే బెదిరిపోతారేమో అని ఆపేశారా? చెప్పారా? చెప్పండమ్మా, ఆపేశారు? చెప్పుంటారా? అమ్మో, సిలువను గురించి కష్టాల గురించి చెప్పామా చర్చికి రారు సార్. అంకమ్మ గారు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. డేవిడ్ రాజు గారు చెప్పండి, ఇంకేం చెప్పమంటారు? నా కడుపు మంటగా చెప్పనా? చూడండి, వాక్యము నా కడుపు మంట తీరడానికి చెప్పొచ్చు, నా గుండెల్లో మంటను కూడా తీర్చడం చెప్పొచ్చు. ఇంతకు ఏ మంట మంచిదే? అదే అమ్మ ఇలా చెబితే సినిమాలు ఖండిస్తేనా? అబ్బో, ఈ అవినీతి పాపానికి మా సంఘంలో ఇక్కడ చెప్పినట్టు చెప్తే ఇక ఒక భాష అంటాడు, నేను నా భార్య ఈగలు తోలుకోవాలా. ఏంటిది భాష? ఓహో, శ్రీనివాసుడు అమ్మగారు వచ్చారు కదా, మరి మీ కష్టం ఉంటుంది అనుకుంటున్నామ్మా. ఏందా ఇట్లా చెప్తున్నాడు, కొత్తగా వచ్చాడు పాస్టర్ గారు. చెప్పండి మరి. సిలువ ఉంది. ఈ లోకములో కొంతకాలం మనం శ్రమపడిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అని చెప్పకపోతే మిమ్మల్ని ఎట్లా మోసగించి బొబ్బిలించి ఏం ఏం చెప్పడానికి వచ్చానమ్మా? నరసింహరావు గారు, కష్టంగా ఉందా? మీరే చెప్పండి. 2 టైం అయిపోతుంది. సహవాసం మందును 2 మాట చదవండిరా. 1 అపొస్తలుల లక్ష్మీ చెల్లించుకోవడం నా సంతోషం ఉంది అమ్మ. స్థిరపడమ్మా. ఇప్పుడు కష్టాలు వస్తాయి రావా? తండాలోకి వెళ్ళిపోదామా? వెళ్ళకూడదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. రెండోది ఏంటమ్మా? సహవాసం మందును. ఇందులో సహవాసం క్రీస్తు సువార్త సహవాసము. ఇందులో సహవాసం ఉందా? LEF అంటే లేమెన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసం ఉందా? EGF ఇవాంజలికల్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ సహవాసం ఉందా? అమెరికాలో సదర్న్ బ్యాప్టిస్ట్ ఫెలోషిప్ చాలా మంచి చర్చలు అవి. ఇక్కడ కాదు, అక్కడ. దేంట్లో సహవాసం అమ్మా? వాళ్ళు అప్పుడే లోక సహవాసము నుండి బయటకు వచ్చారు, ఇటు వచ్చారు. లోక సహవాసం వారు ఏమేం చేస్తుంటారు? భలే ప్రశ్న అన్న, మమ్మల్ని ఇరికిస్తూ ఉంటారు మీరు. ఒకప్పుడు ఈ వెలిగింపు లేక లోక సహవాసంలో ఉన్న వారు ఏమేం చేస్తుంటారు? సింపుల్ ఆన్సర్, నేను ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ మీరు చెప్తారని చూస్తున్నాను.
అది చెప్పండి అమ్మా. కలిసి పాపం చేస్తుంటారు, సినిమాలు చిక్కాలు, ఓకే కొంచెం చూద్దాం, మళ్ళీ అలాగే సినిమాలు లేవంటారు ఆ రోజుల్లో. ఇంకో రకమైన థియేటర్స్ ఉన్నాయి అక్కడ, ఓకే ఫోన్లే. ఇంకా ఎవరు చెప్పారు? విగ్రహారాధన. గుడ్ గిరి. ఆహా, ఇక లోతుకి వెళ్ళిపోతున్నాయి మాటలు, నేనే చెప్పేస్తాను మొత్తం, ఇంకెందుకు. అమ్మా, మీరు నేను ఏమేమి చేసి వచ్చామని చేశారు వాళ్ళు. ఒక మాట అయిపోయిందిగా. మీకు అందరూ బాగా ముఖాలు మెరుస్తున్నాయి ఇప్పుడు అని మీకు అర్థమవుతుంది. వాళ్ళు లోక సహవాసము నుండి వచ్చారు అంటే మీరు నేను అచ్చు ఎలా జీవించామో అలా జీవించారు. ఇప్పుడు ఇందులోకి వచ్చాక అమ్మ వినండి నాయకు చూడే, క్రొత్త ప్రపంచము వారి మనసులో ఆవిష్కరించబడింది. ఏంటన్నా క్రొత్త లోకం ఉంది అంటున్నారు. అప్పుడు అబ్బా ఇదెంత బాగుందో అప్పుడు అనుకుంటారు. సహవాస్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు కాంతారావును చంద్రశేఖర్ అనుకుంటారు, అన్నా అన్నా ఇప్పుడు అర్థమవుతుంది అన్నా. అది వెంట దోష పోయి అక్కడికి వచ్చాడు, ఇది భలేగా ఉందన్న సంతోషం. ఏమని ఒకప్పుడు పాప సుఖాల్లో దొరికే సంతోషం కంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఒప్పుదల నింపుదలలో వచ్చిన సంతోషం ఎంత డిఫరెంట్గా ఉంది ఏంటన్నా అని మురిసిపోతా సంతోషంగా గడుపుతున్నారు. తమ ప్రభువైన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో సహవాసం ఉన్నారు, ఒక్కరితో ఒకరు కూడా సహవాసములో ఉన్నారు. ఇంకా చెప్పమంటారా? అమ్మ ఇప్పుడు అన్న మళ్ళీ ఆ లోకంలోకి వెళ్ళడానికి మాకు భయం వేస్తుందన్న, ఎక్కడే ఉంచన్నా పేతురన్న అని బతిమాలి రాత్రి బగళ్ళు బహుశా అక్కడే గడుపుని ఉంటారు. ఒకవేళ స్నానానికి దీనికి వాటికి అప్పుడప్పుడు వెళ్ళి వచ్చినా ఎప్పుడెప్పుడు ఈ సహవాసంలో కలిసిపోయి సంతోషాన్ని అనుభవిద్దామా అని ఆనందపు ప్రవాహాల్లో కొట్టుకొని పోతూ ఉన్నారు. అర్థమైందమ్మా? చూసారా? 1 కొరింథీ 1:9. 1 కొరింథీ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. అది ఎందుకు పిలిచాడమ్మా? అక్కడ ఉన్న 3,000 మందినే కానీ, ఇక్కడ ఉన్న కనీసం 100 మందినే కానీ, అలా బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి 300 కానీ, ఇక్కడ సియోన్లో 200 కానీ, ఎవరినైనా క్రైస్తవుడు అనబడిన వారిని ఎందుకు నిన్ను పిలిచాడు దేవుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఏంటన్నా చెప్పు, ఏంటన్నా సహవాసంలో మిమ్మల్ని పిలిచినా. అబ్బా ఒక సంగతి చెప్పమంట తమ్ముడు, ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి సహవాసం కలిగిన వ్యక్తి మళ్ళీ ఏ రకమైన వ్యక్తులతో సహవాసం కోరుకుంటాడట? చెప్పొచ్చు అంతసేపు ఆలోచన ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో ఆనందించే వ్యక్తి ఏ రకమైన సహవాసాన్ని మళ్ళీ కోరుకుంటాడు భూమి మీద? నాకు నా ఒంటరి గదిలో దేవునితో, అందులో ఈ మధ్య క్వారంటైన్లోకి వెళ్ళాను, ఐసోలేషన్లోకి, సంతోషంగా ఉంది. అంటే ఎప్పుడు అక్కడ ఉండమని కాదు, బాగైతే మన ఇంట్లోకి వెళ్తాను. మామూలు చెప్తున్నాను, ఎక్కువసేపు అక్కడ ఉండడానికి అవకాశం వచ్చింది. ఎందుకు లోపల మరి ఫోన్లు కొని ఆన్ అవ్వాలి అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి. నేనేమంటున్నానంటే ఇప్పుడు నాకు కొద్దిగా ఎక్కువ టైం దొరికింది అనుకోండి, ఓకే, అలా దొరికిన నేను బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఏ రకమైన ప్రజలతో సహవాసం కోరుకుంటాను? చూసి కార్తీక బుర్ర రూపేసింది. ఇప్పుడు నేను కార్తీక ప్రశ్న వేస్తున్నాను. మరి కార్తీక దేవుని సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసమును నిజంగా రుచి చూస్తే బయటికి వెళ్ళాక ఏ రకమైన సహవాసంలో ఎంజాయ్ చేయగలదు అమ్మా? అలా ఎవరైతే యేసు ప్రభువుతో సహవాసిస్తారో వారితో మాత్రమే. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైపోవాలి ఇప్పటికే. అయితే గడిచిన వారం నేను మీతో లేను, అసలు ఎక్కడో ఐసోలేషన్ ఉన్నాను. మరి మీరు ఏ రకాల సహవాసాలు ఎంజాయ్ చేసేటికి వచ్చి ఉంటారో మీరు తెలుసుకోలేదు. చూసారా? మీకు అర్థం కావాలి ఉద్యమం అంటే ఏంటో. నువ్వు ఒకవేళ చర్చికి వచ్చి సహవాసం అండి, కుర్చీలు వేసారు సార్, గేట్లు తీస్తాడు, 10 గంటలు మోస్తాడు, కూర్చొని కాసేపు అనుకోవడానికి వెళ్తే కాదు. నువ్వు ఏ రకమైనటువంటి యేసు ప్రభుతో నీకున్న సహవాసం, నిజంగా యేసు ప్రభుతో నీకు నిజమైన సహవాసం ఉంటే క్రీస్తులో దొరికినటువంటి సహవాసములు దొరికిన ఆనందమునకు మించిన ఆనందము
లోకములో లేదనేగా నువ్వు వచ్చావు. మళ్ళీ నువ్వు వెళ్ళి లోకస్తులతో ముచ్చట్లోనూ అచ్చట్లోనూ పెడితే ఎట్లా మరి? అది ధర్మమా? ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైందా? CGF తెచ్చుకోవచ్చు నువ్వు, మరి ముచ్చట్లేసి ఏది అసలు యేసు ప్రభువు నామాన్ని ఏమాత్రం ఇష్టపడ్డాక స్త్రీలతో నువ్వు పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు నేను ఏమనుకోనా? అంజురాలవా దంజురాలవా? గంటల ఊరంతా సెంటర్లో తిరుగుతూ నువ్వు షికారులు కొడతా ఉంటే అసలు దేవుడి సంగతి పట్టించుకోకుండా నిన్నేమనుకోను ఇప్పుడు? పరీక్షించుకుందాము గాక. ఇంకనూ పరిశుద్ధాత్మ దుఃఖ పెడదామంటారా? ఓకే, ఒక ప్రేయర్ సెల్ అవుతుందట మా ఇంటి దగ్గరలో. అక్కడ వెళ్ళి నేను పరిగెత్తి పోవాలా అన్న ఆకలి నీకు ఇంకా లేకపోవడా కారణం ఏంటి? హెబ్రీ పత్రిక 10:24. హెబ్రీ పత్రిక 10:24. హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము నువ్వు సరే చదవలేదు, మళ్ళీ గట్టి చదువు, గొంతెత్తు బాగా, నాకే పీలగొ. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుకొనుట మానక ఇటమా ఒకరినొకరు హెచ్చరించుకొనుచు. ఏ దినము? ఇప్పుడు చెప్పండి, ఈ దినం ఏంటి? ఈ దినం ఏంటమ్మా? పునరుద్ధాన దినము. ఆ దినం ఏంటి? కొంచెం కవిత్వంగా చెప్పండి అయ్యా. ఈ దినము పునరుద్ధాన దినము, ఆ దినము పునరాగమన దినము. అబద్ధమా నిజమా? ఒకవేళ ఈ దినమే ఆ దినం వస్తే ప్రభు రాకడ వస్తుందక్క, ఏంటి లైఫ్ స్టైలు? ఏంటి తమ్ముడా ఈ లోకానుసార జీవితము అని హెచ్చరించి ఒక సహోదరిని నువ్వు బాగు చేసే ప్రయత్నం చేయట్లేదా? కొద్దిగా పరీక్షించుకోవా అమ్మా? ఇది ఆ దినము సమీపిస్తున్నప్పుడు సాధ్యమైనంత లోక సంబంధమైన అభ్యాసమునకు దూరంగా ఉండడం మంచిది. అంటే లోకం నుంచి వేరైపోవడం కాదు, లోకంలోనే ఉండాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? 106వ కీర్తన 35వ వాక్యంలోకి మొత్తం వెళ్ళిపోతాం అందరూ. అబ్బాయి కూర్చో. 106వ కీర్తన 35వ వాక్యంలోనికి అందరూ వెళ్ళిపోతాం. ఏంటది? గట్టిగా అన్యజనులతో సహవాసం చేసి, నువ్వు కూడా చదువు గట్టి, మైక్లో చదువు, బాగా చదివామ్మా, నేను కాదంటలేదు. రైట్, చెప్పు, చదువు. అన్యజనులతో సహవాసము చేసి. చూసారా? క్రైస్తవులు అనేవారు అన్యజనులతో సహవాసము చేసి ఏం చేశారు? వారి క్రియలు నేర్చుకొనిరి. అదేంటది? ఏటమ్మా? అన్యజనులతో నువ్వు ఇష్టపూర్వకంగా ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసుకొని పూసుకొని వెళితే నీకు వచ్చే సబ్జెక్ట్ ఏంటి? వాళ్ళు నీకు సబ్జెక్ట్ నేర్పుతారు. ఏంటో సబ్జెక్టు చెప్పండి అమ్మా. సబ్జెక్ట్ ఏంటి? ఎంతకాలం చర్చికి వెళ్తావురా? నేను చూడు, నా లైఫ్ ఎంత బాగా చూడు. ఏంటి వారి క్రియలు? అయ్యో, షాక్ కాదు? మీ చర్చలో ఏంటంటే ఒక ఆమె అలా ఫోన్ మాడుకోని పొరలో ఒంటరిగా మాడుతున్న సమాచారం వస్తే ఎంత బాధకరం అది. మీ చర్చ్ మెంబర్స్ ఏంటి పాస్ గారు బార్ షాప్ ముందు జోకులు వేసుకొని మాట్లాడుతున్నారు అంటే ఎక్కడున్నామో మనకు ఒళ్ళు తెలియదా? మీ చర్చ ఒక ఆమె పెద్ద వడ్డీ వ్యాపారితో కూర్చొని ముచ్చట్లేస్తుంది సార్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాయపరచట్లేదా మనం? ఆయన దుఃఖపెట్టలేదా? పరీక్షించుకుందాము గాక. ఎందుకనగా చివరి మాట లాస్ట్ నేను చెప్పిందే, ప్రభువైన యేసుక్రీస్తులో దొరికిన సంతోషము కంటే ఇక్కడ వినండమ్మా, ప్రభువైన యేసుక్రీస్తులో దొరికినటువంటి సంతోషము కంటే ఇంకా మించిన సంతోషము ఏ పాప సుఖంలో ఉందని నువ్వు అంటున్నా, నువ్వింకా క్రీస్తును సరిగా సహవాసించలేదు గనక ఇలాంటి సహవాసస్తులతో నువ్వు కలిసి ఉండటలేదు.
ఏంటన్నా నీ ఊపిరి పోతుందంటే మళ్ళీ ఊపిరి గట్టిగా వస్తుంది అని బాధపడతారా? ఏంది గట్టి గట్టి ఊపిరి లేస్తుంది మళ్ళా? పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. కోటయ్య గారు నేను అబద్ధం ఆడుతున్నానా? అందుకు ఏం చేస్తున్నాను, రాజకీయ నాయకులతో అసలు ఫెలోషిప్ కుదరదు, ఎలక్షన్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఎందుకన్నాను ఇప్పుడు చెప్పండి, ఎందుకన్నాను? వాళ్ళ సహవాసంలో వాళ్ళ సబ్జెక్టు వేరు, మన సహవాసం మన సబ్జెక్టు వేరు. వాళ్ళతో కలిసి వ్యాపారం చేయడం కూడా కొంత ప్రమాదమేమో గ్రహించి, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు లంచాలు ఇచ్చి చేసేవాళ్ళు. జాగ్రత్తగా ఉండండి. చూసారా? ఎంత కొంత అబద్ధం ఆడు ఏదో చెప్పేసే ఎట్లా అవుతుంది? దేవుని బిడ్డలం కదా, అర్థమవుతుందన్నా? లంచగాలతో టేబుల్ కింద చేయబెట్టి క్రైస్తవుడు కూడా చేస్తుంటుంది. సహవాసమేనా? ఆడపిల్లలు, కళాశాల స్టూడెంట్స్, అమ్మాయిల గుంపులో చేరి అబ్బాయిలు ముసుగొలుపుతూ రెచ్చగొట్టే ఈరలేస్తూ ఉంటే, లేదా అబ్బాయిలు అమ్మాయిల మీద పడుతుంటే తప్పు కదా? నీ సహవాసం ఎక్కడ? ఎవరైనా నీ మొబైల్లో అస్సలు క్యారెక్టర్ బాగులేని వాళ్ళ నెంబర్లు సీక్రెట్ కోడ్లో పెట్టి ఉంచావా, సహవాసం రాంగ్ అయింది, పట్టబడద్ది. ఇవన్నీ మంచివి కావు. పరిశుద్ధాత్ముడు ఒప్పించాలి ఇవి. అర్థమవుతుంది తల్లి? పరిశుద్ధాత్ముడు మధ్యాహ్నం వేళ మన మధ్య ఉన్నాడని నమ్ముతున్నాను. ఒప్పుకునే తత్వం అనుకుంటే మంచిది, పశ్చాత్తపడి తత్వం అనుకుంటే మంచిది. మూడో మాట చెప్పమంటారా? రొట్టె విరుచుచు. రొట్టె రాసిందా లేదా? రాసిందా? ఏంటది? దాని అర్థం ఏంటి చూద్దాం మనం. అసలు రొట్టె విరిచే కార్యక్రమాన్ని అపోస్తలు ఎక్కడ చూశారండి? రొట్టె విరిచే కార్యక్రమాన్ని అపోస్తలు ఎక్కడ చూశారు? యేసయ్య అప్పగించబడిన కొద్ది గంటల ముందు, అదే రాత్రి, గురువారం రాత్రి రొట్టె విరిచి తండ్రి అయిన దేవునికి స్తుతి యాగం ఇచ్చి, స్తుతులర్పించి ఏమన్నారు? ఇది నా శరీరము, ఇది నా రక్తం అని ద్రాక్షరసం ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకుంటకు చేయడన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? చేయుడి అన్న మాట విన్నారు, చేయుట అన్న అభ్యాసము చూశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? సంఘము ప్రారంభించబడంగానే ఇక స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? రొట్టె విరుచుట స్టార్ట్ చేశారు. ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లు అంటారు, అనుదినము విరమని ఉంది కదా అన్నారు. ఓకే, నేను కాదంటలేదు. అనుదినము మనము కూడుకోవడానికి టైం ఉందా? కాదు కదా. సో అప్పుడు ఏం చేస్తున్నాం మనము? ప్రతి ఆదివారము చేస్తున్నాము. మా బాప్టిస్ట్, మా నాన్నగారి సంఘంలో ప్రతి నెల అయితే మొదటి వారమో, మీకు తెలుసు కదమ్మా, మీరు ఏంటమ్మా ఆఖరి వారమో పెడతారు. అది నేను దాన్ని ఎప్పుడు విమర్శించాను. మనకెందుకు అది? రోజు తింటావా, చేసుకొని తిను, మరి ఎందుకు తింటున్నావు? ప్రతి ఆదివారము చేసుకుంటారా? మనం చేసుకుంటున్నాక మనం కాసేపు పోయాక ఓకే, నెలకు ఒక్కసారే చేసుకుంటున్నామా, అది కూడా మంచిదేగా. నేను దాన్ని విమర్శించడం. నేను ఏమంటున్నంటే రొట్టె విరుచుట అనేది ఎందుకంటే, రెండు వినండి. నెంబర్ 1, నన్ను జ్ఞాపకము చేసుకోండి. 2, నా సువార్తను ప్రకటించండి. కనుక ఏం చేద్దామంటే ప్రియులారా, 1 కొరింథీ 11, 25, 26 తీసుకుందాం. 1 కొరింథీ 11, 25, 26 తీసుకుందాం. చదవండి ఒకసారి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 26, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంతే కదా. సో రొట్టె తీసుకొచ్చా, మనం తీసుకొచ్చా. బహుశా ఏమేం జ్ఞాపకం చేసుకోవాలా? నేను దాన్ని స్టడీ చేశాను. ఇది ప్రసంగంలోకి వస్తే ఇప్పుడు ఇంతవరకు నేను పర్సనల్ తీస్తున్నాను. ఏమేం చేశారు మరి? వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆయన ఉపదేశమును, ఆయన టీచింగును, అలా రండి,
వాళ్ళు మనం వినండి, మనము చదివి తెలుసుకున్నాం. వాళ్ళు కల్లారా లైవ్ చూశారు. యేసయ్య రొట్టె విరడం, ద్రాక్షరసం ఇవ్వడం, పంచడం. వాళ్ళు చూసినప్పుడు ఆ రాత్రి వాళ్ళకి అందరికీ గుర్తొచ్చి, గుబులొచ్చి, దిగులొచ్చి, బాధ వచ్చి ఉంటుంది. ఎలా తెలుసా? అమ్మో, ఆ రాత్రి యేసయ్య ఒంటరిగా విడిచిపెట్టబడిన రాత్రి. ఆయనను సగమ వ్యవస్థగా చేసి కొట్టారు. ఆ రాత్రి జ్ఞాపకం వస్తుంది. ఇంకోటి అనుకుంటాడు, అయ్యో నేను అక్కడే ఉన్నాను పేతురు, ఆయనకు భయంకరమైనటువంటి ఎన్ని దెబ్బలు ఎన్ని, ఒకటి తక్కువ, ఒక్కొక్క దెబ్బ తింటుంటే నా కళ్ళ ముందు చూశాను ప్రజలారా అని వీళ్ళు చెప్తున్నాడు. కొత్త విశ్వాసులకు నేను చూశాను కల్లారా. యేసయ్య మనం నమ్ముకున్న యేసయ్య మాంసము ముద్దలైపోయింది చూశాను నేను అని ఎంత చెప్పాడు పాపం అక్కడ. ఎంతలోకి పేతురు మాట, మర్చిపోయాను ప్రజలారా, నేను ఆ రోజు ఎంత దౌర్భాగ్యుడంటే 3 సార్లు యేసయ్యను కాదన్నాను, కానీ అప్పుడే కోడి కూసింది, యేసయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎలా తీర్చేయాలి తెలుసా? మనము కూడా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా యేసు ప్రభువును కాదన్నామేమో, ఎవరైనా సరే మీకు ప్రశ్న చేస్తాను, అమ్మ నువ్వు చర్చికి వెళ్తావు, ఎక్కడ చెప్పకండి, వినండి వస్తుంది. అమ్మ నువ్వు చర్చికి వెళ్తున్నావు కొత్తగా అంటే, అక్కడ చెప్పకండి, మేము ఇది కానీ ఏదో చర్చికి వెళ్తున్నాను అంటే, చర్చికి వెళ్తున్నట్టు చెప్పకండి ఎక్కడ అంటే అర్థం ఏంటి? మీరే చెప్పలేక, చర్చికి వెళ్తున్నాను కానీ అక్కడ చెప్పొద్దు, మా కుటుంబం పరువు పోదు అంటే ఏంటి? యేసు ప్రభువుని కాదన్నట్ట. తప్పుడు కదా? యేసు ప్రభువుని ఇక్కడ నువ్వు కాదంటే మరి అక్కడ నిన్ను కాదంటే ఇంకా చెప్పమంటారా? యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవడం. రొట్టె నేను తింటాను, ఇప్పుడు మీరు కూడా తింటారు. రొట్టె తీసుకున్నప్పుడు యేసయ్యా నీ రాకడ వస్తుంది, దీన్ని ప్రకటించాలి నేను అని మనము కమిట్మెంట్ తీసుకోవడం, అదే రొట్టె యొక్క మీనింగ్. నా కొరకు నీ మాంస ముద్దలు విపరీతంగా పిండి కింద రాలిపోయాయి, బాధతో తీసుకోవడం. కొన్ని అసెంబ్లీలో దీన్ని ఎట్లా తీసుకోవడం అంటే, అమ్మమ్మమ్మో చేసిన పాపలుగా చేస్తున్నాం, కనీసము ఈ రొట్టెైనా తీసుకుంటే రసమైనా తీసుకోకపోతే మరి ఎంత ఆత్మకి దిగజారిపోతాం, ఆయన తీసుకో అని ఒకళ్ళు ఊరు వెళ్ళినా నా రొట్టె రసం ఇంట్లో దాచొచ్చు, వస్తాను తీసుకుంటాను. ఇట్లాంటి మూఢాచారము గల అసెంబ్లీసు ప్రపంచంలో లేచి వచ్చాయి. బాధకరం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. 27వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి. ఆగండి నాకు చూడండి, ఏ వారం రొట్టె విరిచారు? మీకు చిన్న కాంతారావు కొద్దిగా చిన్న డాక్టర్ గారు డాక్టర్ క్లాస్ చేస్తారు. రొట్టె ఎప్పుడు విరిచారు అందరూ చెప్పండి. ఇప్పుడమ్మా స్పష్టం రాస్తుందా? అంటే ఆదివారం ఆరాధన కూర్చుంటారు కదా, అందరూ కూర్చుంటారు. అర్థమైపు చర్చి ఆదివారం పెట్టడం తప్పు కాదు, చాలా కరెక్ట్ అది. ఆ రోజు రొట్టె విరడం కూడా తప్పుగా, చాలా కరెక్ట్ అది. ఇప్పుడు యేసు నామం అన్నటువంటి బోధకులు ఏమంటారంటే తప్పు. యేసుక్రీస్తు వారు శుక్రవారము సిలువ వేయబడి అంతకంటే ముందు గురువారము ఆయన పంచాడు. విద్యార్థి వినండి, ఎప్పుడు పంచాడు? అబద్ధం నిజమా? సో ఎప్పుడు పంచాలి మనం? మళ్ళీ కొత్తగా మరొకటి పెట్టాలి మనం. ఇప్పుడు వీటికే అలసిపోతున్నాం, రావట్లేదు. మీకు అర్థమైంది లేదు? ఏమంటారు తమ్ముడు? శుక్రవారం ఆయన సిలువేయబడ్డాడు, గురువారం ఆయన పంచాడు రొట్టె. అది కరెక్ట్ ఆత్మీయత. ఇది ఒక సిద్ధాంతం. ఇంకో సిద్ధాంతం ఏంటి? ఎంత చెప్పాను, ఎన్ని తప్పులో చేస్తున్నాము, కనీసం ఇదేని తీసుకోకపోతే ఆత్మీయంగా పడిపోము అనుకున్నటువంటి భయంకరమైన చీకటి వేదాంతము.
క్రైస్తవ సంఘము మేల్కోకపోతే, ఇక్కడ కూర్చున్న నువ్వు మేల్కోకపోతే ఎందుకు తీసుకుంటున్నావు ఈవేళ నాతో పాటు? ఎందుకు తీసుకుంటున్నావా మీ నాతోని? యేసయ్య నీ త్యాగము నా జీవితాన్ని మురిపిస్తుంది. నా త్యాగం కూడా నీకు ఇస్తా. అది రొట్టె తీసుకోవడం అర్థం. యేసయ్య నీ దేహము నా కోసం ముక్కలే ముద్దలే చీకిపోయింది, నా శరీరాన్ని కూడా నీకు ఇస్తా అనుకున్నది తీసుకోలేవారా? తప్పించుకు తిరుగువారు ధన్యుని సుమా అనవాలి. ఇక్కడ తీసుకోకూడదు. తీసుకోవడానికి యోగ్యత ఉంది, తీసుకోవడానికి అయోగ్యత ఉంది. ఖచ్చితమైన విషయాలు ఇవి. అయితే ఎవరు తీసుకోదు నాయన, ఎవరు యోగ్యులు కదా బాబోయ్ అని వదిలేస్తామా? అది కాదు. నీ శరీరముతో పాపము చేస్తూ, నోటితో అబద్ధమాడుతూ, శరీరముతో చేయరానివి చేస్తూ, అదొక్కటి మాత్రమే చేస్తూ మాత్రం పరలోకానికి మార్గము కాదు. నేను నమ్ముకున్న పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ కూర్చున్న మనందరికీ, వింటున్న దూరం ఉంటున్న వారికి మన మనోనేత్రం వెలిగించుగాక. పరిశుద్ధాత్మ దేవుడే చివరి రోజులు మనతో మాట్లాడుగాక. ఇంతకనే నేను చెప్పగలను తల్లి. నువ్వు ఇంకా లోకంలో కొట్టుకుపోతూ ఇక్కడ కూర్చుంటే అక్కడ నాకు బాగుందంటే ఎట్లా నాన్న? చెప్పండి అయ్యా. ఆయన స్వరానికి విధేయత చూపమా? ఆయన ఇంకా కంటతడి పెట్టిద్దామా? వాక్యం ఒకలా చెప్తే బతుకు ఒకలా వెళ్తుంటే దేవునికి ఇది అవమానమా మహిమకరమా? పరీక్షించుకుందామా? ఆయన ఇవ్వాలన్న ఉద్యమానికి నువ్వు ఒక్క స్టెప్ కూడా ముందుకు ఎక్కిపోతే ఎట్లా చెప్పండి మరి? పరీక్షించుకుందాము. 4వ మాట, అపొస్తల బోధ యందును సహవాసమందును, చెప్పండి మిగిటమ్మా, రొట్టె విరుచుట. 4వ చెప్పండి. ఏందన్న ఇక్కడ మరణం ఏముందన్న? మాకు తెలుసు కదా అన్న అంటారా? రాత్రి వచ్చే కదా ప్రార్థనకి అంటారా? రండి. ఈ 3 ఉండి 4వ లేకపోతే మైనస్. ఈ 3 ఉండి 4వది ఉంటే బోనస్. ఎందుకు తెలుసా? అపొస్తల కార్యములు 1:14 చూడండి. చాలా మంచి, ఈ ఒక్క తాడు చెప్పి ముగిస్తా. వినాలరా. అపొస్తల కార్యములు 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇప్పుడు నాకు చూడండి, మంచి దేవుడు ఇచ్చిన మంచి తలంపు ఇది. ఇది ఒక్కటి చెప్పి దాని మీద కొద్దిగా యాడ్ చేసి నేను ముగించేస్తాను. వారు ఎడతెగక ప్రార్థన చేసింది అపొస్తలుల కార్యం 1:14లో ఎప్పుడు? పరిశుద్ధాత్మ రాకమునుపు వచ్చిన తర్వాత. పరిశుద్ధాత్మను దేవుడు దిగి రాక మునుపు వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే కూడా ఏం చేస్తున్నారు? నేను చెప్పింది అదేగా. ఇలా చెప్పమంటారా? ఉద్యోగం రాక మునుపు నువ్వు ప్రార్థన చేస్తావు. ఉద్యోగం వచ్చాక, ఇల్లు కట్టక మునుపు ప్రార్థన చేస్తావు. ఇల్లు కట్టిన తర్వాత, ఏదైనా పొందాలని ఆశించి కోరి ప్రార్థన చేయడం తప్పు కాదు. అది పొందిన తర్వాత, పిల్లాడికి పెళ్లి కాక మునుపు పట్టి దొర్లు ఏడుస్తాం. పిల్లకి పెళ్ళి అయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాక మునుపు వారు ఎడతెక్క చేశారు. పరిశుద్ధాత్మ దిగుడు వచ్చిన తర్వాత ఇంకేం చేశారు? ఎడబాయలేదు, ఎడతెగక ప్రార్థన చేశారు. ఇది మనకంటే మంచోళ్ళు. వాళ్ళు పొందాలన్నది ఆశించి ప్రార్థించారు. పొందిన తర్వాత అనుభవించి ఏం చేస్తున్నారు? మా దేవుళ్ళు చేస్తున్నారు. ఇది మనకు న్యాయమా, ధర్మమా, అన్యాయమా? మీరే చెప్పండి. అమ్మా వినండిరా, ఇంకా చెప్తా. వాళ్ళు అప్పుడే పాపంలోంచి బయటకు వచ్చారు. మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? సరే, వీళ్ళంటే ఈ 120 మంది ముందు చేశారమ్మా. ఇప్పుడు ఈ 120 మంది ఎవరు కలిశారు? 3000 కలిశారు. మరి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నేనేమంటే, ప్రార్థన శక్తిని రుచించిన అపొస్తలులు ప్రార్థన శక్తిని రుచించమని ఎవరికి బోధిస్తున్నారు? మీకు పాయింట్ అర్థమే లేదో? సీనియర్ సిస్టరు, చర్చికి వచ్చి చాలా కాలం అయిందాను అయిన వాడవు, ప్రార్థన శక్తి సహవాస శక్తిని కొంత అనుభవించిందానవు. మరి కొత్త వారికి ఎప్పటికైనా ఈ మాదిరి చూపించావా? నా ప్రశ్న. లేదా కొత్త వాళ్ళే నీకు మాదిరిగా ఉన్నారా? నన్ను ఏం చేయమంటే మీరు చెప్పండి.
డాక్టర్ గారు అబద్ధం ఆడుతున్నానా? మీ మీద పరుషంగా బాధతో ఏదైనా కోపంతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ప్రార్థన శక్తి అంటే ఏంటో చర్చిలో నీకు కొంతమంది 20 ఏళ్ళకి 15 ఏళ్ళ నుంచి తెలుసు, మీకు 10 ఏళ్ళ నుంచి, చాలా కాలం నుంచి. ఈ ప్రార్థన శక్తిని అనుభవించమని నువ్వే వెళ్ళి ఈ అమ్మాయి కొత్తగా వస్తుంది, ఈమెకేదో కొద్దిగా ప్రార్థన నేర్పాలా అని ఎప్పుడైనా నీకు వచ్చిందా? రాకపోతే నేనేమనుకోవాలి తమ్ముడా, చెల్లి? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చేసేట మనం చేస్తే ఉద్యమం వస్తుందా పోద్దా? చెప్పండి అమ్మా, వస్తుందా పోతుందా? ఇప్పుడు చేస్తున్నట్టు చేస్తే ఉద్యమం వస్తుందా పోతుందా? ఏం అధర్మంగా మీ సేవకుడు మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఈ రోజే యేసయ్య ఈ పునరుద్ధాన దినమే పునరాగ దినమైతే, ఈ పునరుద్ధాన దినం యేసయ్య మరణం తిరిగి లేచిన రోజు నీ మరణ దినమైతే, నాకు 7 సార్లు మాట ఆగిపోయింది. దేవుని స్తోత్రం, మాటలు వస్తున్నాయి. ఒక నా నోరు మూసేస్తే దేవుడు 7 సార్లు బ్రెయిన్ షాక్ వచ్చి, కరెంట్ షాక్ వచ్చి ఆగిపోయింది. ఒక వారంలో, జీవితంలో మొదటిసారి. నీకు అర్థమవుతుందని పునరుద్ధాన బలం ఏంటో? నీ నోటిని వాడుకోలేవా తమ్ముడా మాత్రం? ఈ రోజు విన్న వాక్యాన్ని ఎవరికైనా కొంత పంచుకోలేవా అంటే? బయట చర్చ, మరి మన చర్చ వాళ్ళకే కనీసం. ప్రార్థన యొక్క బలము, ప్రార్థన దేవునితో కట్టును, ప్రార్థన నన్ను ఒక తాటి మీద కట్టును. ప్రార్థన ఇంటిలో చేసే ప్రార్థన వ్యక్తిగతంగా బలమైనది, ప్రార్థన సహవాసంగా బలమైనది. సో ఇంటిలో చేసే ప్రార్థనకు విలువ ఉంది, సహవాస ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి గలదు. సిమెంటింగ్ అంటారు, అది మనల్ని బలంగా కట్టును. అపొస్తలుల కార్యములు 6:4, చర్చి అంతా పెద్ద అయిపోయిన తర్వాత, చర్చి బాగా పెరిగిన తర్వాత చూడండి ఎట్లా మాట్లాడినారో. అపొస్తలుల కార్యం 6:4, వాళ్ళ సంఘంలో అపొస్తలులు దేవుని చేత పిలువబడిన వారు, మొట్టమొదటి శిష్యుడు. సంఘం బాగా పెరిగింది. అప్పుడు అపొస్తలుల 6వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘం బాగా పెరిగింది. సంఘం బాగా పెరిగినప్పుడు 6వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమన్నారో మీరే చూడండి, చదువునా. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున, సంఘం అంతటికి ఏంటంటే, చెప్తాను నాకు చూడండి, సంఘం ఎక్కువైపోతుంది. డబ్బులు వచ్చేస్తున్నాయి, కానుకలు అంతవరకు మనకి రాలేదు. ఇంకా వచ్చిన కానుకల్లో 3 దశంభాగం దేవునికి ఇస్తున్నాం, ఇంకా వస్తే ఇంక ఇస్తాం. డబ్బు విపరీతం, ఎందుకంటే ఆస్తులు అమ్మి అపొస్తలుల పాదకడ పడేస్తున్నారు. ఈ డబ్బుని వాళ్ళు ఎక్కువైపోయేసరికి, ఎక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువైపోయేసరికి, బాబోయ్, జనం అందరికి సమిష్టి భోజనాలు పెట్టాలి. ఇప్పుడు అందరికి విధవరాండ్రు, వాళ్ళు వీళ్ళు, పేదలు రోదలు, వాళ్ళందరికీ ఇక భోజనం పెట్టే శ్వాస సర్వీస్ మేము చేయలేము నాయన. ఏదో సంఘం ఎదుగున్నప్పుడు మాకు పొద్దు టైంలో ఉన్నప్పుడు చేసాం, కానీ ఎంత పెద్ద సంఘం అయ్యాక, ఎంత డబ్బు వచ్చాక, కొందరు భోజనాలు పెట్టండి, కొందరు పేరు చేసి నడిపించండి, కొందరు వంటలు ఉండండి, కొందరు ఒక 3 కమిటీ వెళ్ళి డబ్బులు దాయండి, కొందరు డబ్బులు లెక్కెట్టండి. మేము ప్రార్థన చేసుకుంటాం. సంఘానికి పరిశుద్ధుల ప్రార్థన చాలా ఆ స్థాయి వస్తే తప్పక నేనే అందరికి 2-3 మనం ఫైనాన్స్ మెయింటైన్ చేసేదే కౌంట్ చేస్తున్నారు, అది వేరే సంగతి. అందుకంటాను, ఎన్నడూ కూడా చర్చి మెంబర్స్కి, కనీసం కొద్ది సీనియర్స్కి అయినా చర్చి ఆఫరింగ్ సంఖ్య ఎంతో తెలియకుండా ఆ చర్చి మినిస్ట్రీ ఉండకూడదు. అది ఆది నుంచి నా సిద్ధాంతం. అప్పుడు సీనియర్ బ్రదర్ శాంసన్ పెట్టేవాడు కౌంట్ చేయని చెప్పేసి, కొంత శ్యామ్. ఇప్పుడు దినకర్ కొండలుగా అప్పగించాను. మరి వాళ్ళు నమ్మకం చేయాలి. మరి చూసారా, ఫైనాన్స్ అంతే, దేనికదే ఫైనాన్స్ మొత్తం. పాస్టర్ గారు కూతురు కొడుకు మొత్తం బాక్స్ మొత్తం మోసుకెళ్ళి మంచంకే తేవడం కాదు. ఫైనాన్సెస్ చర్చ్ మెంబర్స్ తెలియాలా, కనీసం కొద్దిమంది సీనియర్స్కే తెలియాలా. అప్పుడప్పుడు 2 తమ్ముళ్ళు ఉన్నప్పుడు అనేవారు, అన్న ఇలాంటి ఫైనాన్స్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫ్యామిలీ అని. దేవుడే చూసుకుంటాడు. మీరు మిషనరీ సేవకి వెళ్తున్నారు కదంటే, అది కూడా దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు కొంచెం దేవుడు ఇంక్రీజ్ చేశాడు. మీకు ఎవరైనా అనుమానం ఉందా?
మీకు రిజిస్టర్ చూపిస్తాను, ప్రతిదీ రాస్తాం, ఎస్పెషల్లీ వచ్చింది అది ఎంత వస్తుంది, ఇది కావాలా, మరి మీకే సరిగా సఫిషియెంట్ కాకపోతే మళ్ళీ బయటికి వెళ్ళి పంపిస్తారన్నా, అదంతే పాలసీ ఎట్టి పరిస్థితిలో. అంత నిక్కచ్చిగా లేకపోతే మీరు అడగండి, సీనియర్స్ అడగండి, ఎవరైనా వాళ్ళకేం ఫోన్ చేసి అడగండి ఒకసారి, ఇది ఇక్కడ రాయాల్సిందే. ఏంటంటే ఈ మధ్య నేను మిషనరీ ఫండ్ నేను మరి కొంత వెయ్యాలా, అది కూడా ఇంకొక ఇద్దరు అప్పగిస్తాను, బ్యాంకులో వేసి రండి, రైట్, బ్యాంకులో వేసి రండి. ఎందుకంటే వీటి మీద పడ్డామనుకోండి దేవుడు మాట్లాడతాడు, నువ్వెంత వస్తుందో జనవరి 1 నెల 1 నుంచి 31 వరకు డబ్బు చూడక అసలు నువ్వు పే చేసే ప్రతి హెవీ బిల్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అప్పుడు మోకరిల్లి అప్పుడు మాత్రం డబ్బు దగ్గర చేతులయ్యి. నా 2 తీక్షణమైన కళ్ళు నిన్ను చూస్తున్నాయి కనుక సమర్పణరావు, తీక్షణమైన పరిశుద్ధమైన కళ్ళు చూస్తున్నాయి కనుక ఏదైతే సంఘం ముందు నువ్వు చేతిలో చెప్పావో ఖచ్చితంగా ఆ 3 దశం భాగాలు తీ, మిగతా జాగ్రత్తగా నువ్వు మెయింటైన్ చేసుకో. శరీరానికి ఎంత కష్టం వచ్చినా, కొద్దిగా సెల్ఫ్కి బాధ అనిపించినా, మీకు ఎవరికైనా కావాలా రిజిస్టర్ ఇమ్మంటారా? చచ్చిపోయేదాకా రిజిస్టర్ ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత ఎవరు వారసులో వాళ్ళకి అప్పగించి రిజిస్టర్ అక్కడే ఉంటుంది. ఇలాంటి ఆఫరింగ్ వచ్చి అన్న 3 దశం భాగాలు ఎట్లా ఇచ్చాడు అని మీరు ఆశ్చర్యపోకపోతే మీరు నిశ్చేతంలో నేను మీకు జవాబిచ్చుకోలే. పిల్లనట్లు చదివించాడు, నిశ్చేతంలో నేను మీకు జవాబిచ్చుకోలే. అదనమాట. ఇంకా పూర్ పీపుల్ని కేర్ తీసుకుందామా నీకు అనిపిస్తూ ఉంది, తీసుకోవాలా. బైబిల్లో వాక్యం అది రాసుందా, అక్కడికి వెళ్ళేవారికి ఏం చేశాడు, ఆస్తి అంత అమ్మక్కర్లే మన రోజులో, కనీసం ఎంత కొంత ఇవ్వలేదు, అవునా కదా, ఇవ్వాలా, పంచుకోవాలి, ఒకనొకరు ఉంచుకోవాలి కాదు, చాలా అవసరం. ఫైనాన్స్ మ్యాటర్ అంత ప్రమాదకరం. అది ఆది రోజు నుంచి 95వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు చర్చ్ మెంబర్ ద్వారా మాత్రమే కౌంటింగు. చర్చ్ మెంబర్స్ కొన్నిసార్లు వాళ్ళు రాకపోయినా పిలిపించుకుని కౌంట్ చేయాల్సి వస్తుంది. అదనమాట. ఇంకా మితిమీరింది అనుకోండి, మీకు అప్పుడే చెప్పాను, 6 రోజుల్లో చెప్పారు, ఆ సీనియర్లు కనుక్కోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోండి, అప్పుడు అందులో శాలరీ తీసుకుంటాను, మిగతా దేవునికి ఇచ్చేస్తాను. ఆ రోజు రానివ్వండి. ఆత్మలు కనండమ్మా, డబ్బులు వస్తాయి తర్వాత, అవునా కదా, ఆత్మలు కందాం, ఆత్మలు కందాం. ఆస్తులు ఎలాగ వస్తాయి, అప్పుడు ఆఫరింగ్లు వస్తాయి. అందుకే ఆత్మలకనే బిజినెస్ చేయండి అందరూ. నేను ఈ వారం మీకు విజిటింగ్ రాలేను, నా ఫోన్ ఇది కదా, సో ఎవరైనా పిలిస్తే మీరు రండి, వీటి మీద మాట్లాడుతున్నాను మీతో. ఈవేళ విన్న ప్రసంగం మీద మీతో మాట్లాడబోతున్నాను ఈ సంవత్సరం, ఈ వారం. నేను మంచం దిగలేకపోయినా, ఇల్లు కదలేకపోయినా, 4 చెప్పండి కదా బాబా. వెరీ గుడ్. ఇటమ్ అపోస్తులా, నెక్స్ట్ ఏంటి, సహవాసమందును, రొట్టె విడిచిట ఎందును, వాదన చేయటం ఎందును, ఎలాగున్నారు అంటే తెగిందే తెగలేదా, జాగ్రత్తనండి. వాళ్ళకి లోకంతో తెగింది, పరలోకంతో తెగలేదు. పరలోకంతో తెగింది అనుకోండి, దేనితో తెగిపోద్ది, మీకు అర్థం కాలే. పరలోకంతో ఈ 4 క్రమం తప్పింది, ప్రార్థన వైరు తగ్గింది, ప్రార్థన సహవాసం పోయింది. పరలోకంతో దేంతో పోద్ది, సంఘంతో పోద్ది గ్యారెంటీగా. గుడ్. ఇంకా అతను ఎటు వెళ్ళిపోద్ది, చెప్పంటారా గబగబా, మెల్లిక ఏ పాపం వదిలేసామో ఆ పాపం కాడికి వెళ్తుంది. పచ్చి వాస్తవం, నేను 2 కళ్ళతో చూశాను చాలామందిని. అలా రండి, అబ్బా చర్చికి వెళ్ళే ఇవన్నీ పాటించి కష్టం, ఎందుకంటే సార్ అన్నలు ఉన్నారు, చేర్చనండి, ఇది ఉంది, జరుగుతుంది, కొంతమందికి జరిగింది. మరి కొందరు చూశాను, ఏదైనా ఈ చర్చ అయినా ఇంకే చర్చ లేదా, చాలా చేస్తున్నాండి, స్టెప్ మారింది ఇప్పుడు, అమ్మ వింటున్నారా, ఈ చర్చ అయినా ఇంకో చర్చ లేదా అని 2వ స్టార్ట్ వస్తుంది. అలా వినండి. మరికొంత కాలానికి ఈ దేవుడేనా, ఇంకెక్కడ దేవుడు లేడా, చూసారా,
దేవునితో తెగిపోతే దేవుని తెగిపోతే ఈ ఇలాంటి చర్చిలో అబ్బాయి మూర్ఖత్వం బోధ ఎక్కడ వింటాం ఒక ఆమె అన్నది ఆ సుతులు మాకెడ పడతాయి అంది. 27 సంవత్సరాల చరిత్ర సాక్ష్యాలు. అబ్బో ఆయన మా తలనొప్పి కదా అక్కడికి వెళ్తున్నారా అని వచ్చి మానుకున్నాం అన్నది. తెలిసి ఏమైందో, లోకంలో అంతా గడిపేశాక చిక్కి శల్యమై చర్చిలో పడి అన్న నా సమాధి మీరే చేయండి అన్నది. కావాలా మీకు అది? మనం కోరుకుంటాం అది. అందుకని సత్యము బోధించబడిన చోట ఒక వ్యక్తి హత్తుకుంటే యేసును హత్తుకోగలడు, ఎత్తుకుంటే సిలువ ఎత్తుకోగలడు. కానీ ఎప్పుడైతే లోపట శరీరము, దాని తత్వము, దాని కుళ్ళు, దాని స్వార్థము, దాని శరీర విపరీత కోరికలు ఇవన్నీ అలుముకుంటాయో, అమ్మ ఈ బోధ ఏదో దరిద్రం అన్నట్టు కనిపిస్తుంది కొంతకాలానికి చర్చే ఈ సేవకుడు మొహమే నీ దరిద్రం అనిపిస్తుంది. వాస్తవాలు మాట్లాడు తమ్ముడా, ఇదేనా చర్చి, వేరే చర్చి లేవా అని ఇంకో స్టేట్మెంట్ వస్తుంది. మరి కొంతకాలంకి వస్తుంది అసలు ఈ దేవుడేనా, మిగతా వాళ్ళ దేవుళ్ళు కాదా అని ఇంకొకటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మాట్లాడుతున్నాను. శరీరాన్ని, లోకాన్ని ముంచి 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 ఆ పాప ఈ పాపను ముంచి ముంచి వచ్చిన తర్వాత చిక్కి శల్యమై గేటు కాడ మళ్ళీ పడే రోజు వస్తుంది. అదేదో ఈ రోజే మనం దేవుని దగ్గర సెటిల్ చేసుకోవడం మంచిది. కొంతమంది అలా అట్లా ఆ వ్యక్తి చాలా దంజురాలు. చిక్కి శల్యమే పశ్చాత్తాపడి డైరెక్ట్ పబ్లిక్ ఒప్పేసుకొని చర్చిలో జాయిన్ అయిపోయింది. అసలు కొంత అది కూడా లేకుండా ప్రాణాలు పోతే పరిస్థితి వస్తే అదే జరిగింది ప్రస్తుతానికి. ఏమాదా అలా పాపాన్ని బట్టి సత్యాన్ని బట్టి ఒప్పుకునే పరిస్థితి కూడా మనకు ఛాన్స్ లేకుండా దేవుడు చేస్తే జరిగేది అదే ప్రస్తుతానికి. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చో, నీతిని గూర్చో, తీర్పుని గూర్చో ఒప్పుకొని చేసేలా దేవుడు. ప్రియమైన అక్క చెల్లారా, అందములారా, ఆయన దాటిపోకండి, ప్రమాదం అదే. నీవనుకున్న శరీర సంబంధమైన రకరకాల కోరికల తీపి కొద్ది కాలమే, శరీరం కుళ్ళిపోతుంది. నీవనుకున్న శరీర సంబంధమైన సంపాదన కొద్ది కాలమే, పాపరైపోతాం దేవుని కోపం వస్తే. నీకున్న ముఖము యొక్క మెరుపు, ఈ ఎరుపు, ఇదంతా కొంతకాలమే, ముడతలు అయిపోతాయి. శరీరం ఉన్నంత వరకు ఇలా అనుకో. రాత్రి చక్కని తాటు మీరు ఎవరైనా గమనించి రికార్డ్ అయింది, ఎవరు గమనించలేదు? అమ్మ గమనించారా? అతను మంచి తాటు. నేను ఏంది అవి ఇలా కూడా మాట్లాడావు అనుకున్నాను. ఈ ప్రార్థన ఒక గుడిసె. సరే, ఈ శరీరము ఒక గుడిసె అంటే ఏంటి? ఈ శరీరం ఒక గుడిసె, కాటేజ్. ఈ శరీరము పాపం చేయడానికైనా ఒక పాపపు గుడిసె అవ్వచ్చు, ప్రార్థన చేయడానికైనా ఒక ప్రార్థన గుడిసె అవ్వచ్చు. ఇదే గుడిసె. తెలుగు కరెక్ట్నా? తెలుగు పదం గుడిసె, కాటేజ్. ఇది ఒక వేశ్య గుడిసె, ఇదో వ్యభిచార గుడిసె, ఇదో తిరుగుబోతు గుడిసె, ఇది పరిశుద్ధమైన ప్రార్థన జీవితాన్ని అప్పగించుకునే గుడిసె. దీని కొరకు, దీని దాహం, దీని సంతోషం, దీని సుఖం కొరకు బతికే గుడిసె. ఇది చిన్న జీవితం ప్రియులారా, మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. మీకు ఎవరి పేర్లు లేని, మీకు పర్సనల్ సీక్రెట్, ఒక అన్నదమ్ముడికి పర్సనల్ పేర్లు పిలిచి మీకు ఏదైనా కౌంటింగ్ చేయాలని అనిపిస్తూ ఉంది. మీరు చాలా మంది సీనియర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. ఆ తమ్ముడులాగా, ఆ బ్రదర్లాగా నీ జీవితం అయితే నీ సంగతి ఏంటయ్యా అని కూడా కొంచెం అడగాలనిపిస్తుంది. కానీ అబ్బా అన్న బెదిరిస్తున్నాడే అని అంటారని భయపడుతున్నాను. ప్రేమ అయితే ఉంది మీకు, ఇంకా కౌంటింగ్ చేద్దామని. సరే, నన్ను నమ్ముతారు అనుకున్నా చెప్తాడు ఇక్కడ, మామూలు చెప్పని. సరే, ఇలా నమ్ముతారు అనుకున్నా చెప్తాను. ఇక దినములు చెడ్డవి, దినములు చెడ్డవి.
భయంకరమైన రోజులు. మేము ఒక మిషనరీకి చాలా హెల్ప్ ఇచ్చాం. మొన్న గుంటూరులో సాక్షి విని గుండె చెరువైంది. ఆ మిషనరీకి చాలా హెల్ప్ ఇచ్చాం. మాకు ఏంటంటే మేము బ్లడ్లో ఏంటంటే మిషన్స్కి ఇవ్వాలి, ఈ రక్తం అంతా ఒకటే, మిషన్స్కి ఇవ్వాలా, పోవాలా, ఖర్చు అవ్వాలా, అంతకంటే ఏముండదు. మన చర్చ్ నుంచి చాలా హెల్ప్ ఇచ్చాం, ఇస్తూ ఉన్నాం. ఆ మిషనరీకి ఎక్కడో నాకు మొన్న వాస్తవం, లోకంలో వాస్తవం ఇది, మెల్లికి ఎక్కడో కొంచెం దుబాయ్, గల్ఫ్, అమెరికా, ఫ్రెండ్స్, ఈమెయిల్, ఇంటర్నెట్ వీటి మీద శ్రద్ధ కలిగింది. మెల్లిగా మా ప్రేమను, మన సంఘాన్ని ప్రేమను మెల్లిమెల్లిక విస్మరించడం స్టార్ట్ చేశారు. జీవితంలో అందుకే నేను అంటాను, తీర్పు దినం ముందు నిలబడతా. ఎందుకంటే అంత గట్టిగా నా స్వరం పోతే ఒకరోజే, ఈ రోజుతో చూపిన ప్రేమ అంత ప్రాక్టికల్ కరెక్ట్ కనుక ఈ భూమి మీద భయపడతా అన్న పొరపాటున నిలబడతా అంటాను. చాలా అంటే చాలా వచ్చింది, ఇట్లా దోచేసి ఇచ్చినట్టే చేశాం. ఈ అన్నకాడ ఏముందని ఈ దుబాయ్లు ఈ ఫార్లు పట్టుకున్నాడు. నాకు ఫోన్లు కూడా చేయకుండా, లెక్క కూడా డబ్బు మీకు తెలియదు, డబ్బు మొత్తది ప్రేమతో పంపించాను. దూర ప్రాంతాన ఉండు, నిన్ను దేవుడు దీవించగాక, నువ్వు ఒకటే ఆత్మలు సంపాదించు, తర్వాత ఆస్తులు వస్తాయని చెప్పాను. ఆస్తులు వచ్చాయి, ఆత్మ సంపాదన పోయింది. RSSలో ఒక లెటర్ రాశారు. పోలీస్ ఎస్పీకి చెప్పి, నువ్వు ఖాళీ చేస్తావు, మమ్మల్ని ఖాళీ చేయమంటావన్నారు. ఎస్పీ పిలిచి, కాల్చి పారేయమంటావా, అర్జెంట్ వెళ్ళిపోతావు అన్నాడు. కాల్చి పారేయమంటావా, అర్జెంట్గా వెళ్ళిపోతావు అన్నాడు. మూటంబులు సర్దుకొని మళ్ళా ఇంటికి రావాల్సి వచ్చింది. నాకు రేడియేషన్ కంటే ఎక్కువ బాధ, దుఃఖం వచ్చి మాట్లాడుతున్నాను. కాల్చి పారేయమంటావా, అర్జెంట్గా వెళ్తావా? రేడియేషన్ కంటే ఎక్కువ దుఃఖం వస్తుంది ఇప్పుడు. దేవుడి చెయ్యి నుంచి సమర్పణరావు కూడా తప్పించుకోలేడు. మిషనరీలము అని పిలుచుకునే వారిలో కూడా ధనాశ, దాహము, లెక్కలేతనము, శరీరత్వం ఉంటే ఆయన పెట్టే కొన్ని గన్ షాట్స్ నువ్వు తప్పించుకోలేవు. నేను కూడా తప్పించుకోలేను. నన్ను కొందరు సోదరులు కలిసి ఈ షాకింగ్ న్యూస్ విన్నావన్నా అన్నప్పుడు తెలిసి ఏం చేశాను, హల్లెలూయా, నన్ను బాధ పెట్టాను అనలేదు నేను. వాడు చేతగా నాకు ఆకాశం వైపు చూసి, ఆయన చెప్పినాడు మోహన్ చూడలే, ఆకాశం వైపు చూసి, ఎంతైనా నువ్వు న్యాయవంతుడు, నువ్వే, నీతో పెట్టుకోకూడదు, నాకు భయం ఉంచు అని ప్రార్థన చేశాను. కాదరా, నేను చెప్పిన ప్రార్థన రిపీట్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? అంజలి ఎవరు చెప్పండి, ఇప్పుడు చెప్పిన ప్రార్థన. రోడ్డు మీద నిలబడి నేనే అట్లా నాకు ఉండదు, మనల్ని బాధ పెట్టేవాడు ఏదో పోతే అట్లా మనకేం ఉండదు. అయ్యో సారీ గాడ్, నువ్వు మాత్రం న్యాయవంతుడే. చెప్పండి ఏమన్నాను? ఆకాశం వైపుకొనలేతే ఏమన్నాను చెప్పాలా? నువ్వెంతైనా న్యాయవంతుడివి, నీతో పెట్టుకుంటే నన్ను మాత్రం పెట్టుకోనీకు, భయపడి బతకనే. మిషనరీ అని చెప్పేసి చాలామంది డబ్బు మత్తులో ఇండోర్ సిటీలో కూడా దొరుకుతున్నారు. నేను వాళ్ళకదే చెప్పాను, మీరు డబ్బు గడించి మేడలు కట్టగలరు, దేవుని రాజ్యం కట్టలేరు, నేను రాలేను, వెళ్ళిపోతారు. మేడ కట్టవచ్చు దేవుడు ఇస్తే, ఆత్మలు కట్టదట్లుగా. మీరు డబ్బులు గడించి కార్లు టాటా సుమోలు కొంటారు, కానీ మీరు దేవుడికి టాటా చెప్పేస్తారు. జాగ్రత్త. ఏ మాటలు చెప్పిన సోదరులు బ్యాగ్ వేసుకొని, అన్నా వినేసరికి గుండెకే లేవన్నా, ఎందుకుంటాయి భయం?
నాకు ముస్లిమ్స్ పొడుస్తామన్నారు, నేను పోవాలా బొబ్బిలన్నాను. బలమైన కులవర్గం గలవారు ఈ ప్రాంతంలో మా పాపను ఎత్తుకెళ్తామన్నారు, నేను పోవాలా ఏంట? నిలబడాలి అక్కడ, దేవుడు పిలిస్తే. డబ్బు కోసం వెళ్ళి నిలబడ్డావు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నేను ఒకలా ప్లేస్లో ఉంటే, వినండి, తర్వాత నేను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతే వైజాగ్, నేనే అక్కడ ఉంటే, నేనే ఆ ప్లేస్లో ఉంటే, నాలో భక్ష్యంగా నన్ను పిలిచినట్టు, నన్ను మిషనరీగా నన్ను అక్కడ పిలిచి, ఇక్కడ పిలిచి సరిపోయింది. అక్కడ పిలిస్తే నేను లేపేస్తా అనేవాడు నాకు ఫోన్ చేస్తే, నేనేం చేస్తాను ప్రభా? కాల్ చేస్తా, అర్జెంట్ వెళ్ళిపో, వినుకొని వదిలే అంటే ఏం చేయాలి ప్రభా? నక్సలైట్లు మా ఇంటికి వచ్చి 10,000 రూపాయలు ఇస్తావా సస్తావా అని ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు నేనేమన్నాను? ఇస్తావా సస్తావా ఏమన్నాను? మీకు తెలీదా అంజలి? సస్తాను. మిషనరీని డబ్బులు ఇవ్వండి అది దండుకోవడం కాదు. నా మిషనరీ పొలంలో నాకు మరణం లాంటి పరిస్థితి వస్తే నిలబడితేనే నేను మిషనరీని. ధనము నా లోపట ప్యాకేజ్ అజెండా అయితే ప్రార్థన శక్తి కోల్పోతాను. అయిపోయింది. రేపు నా గతి అంతే, పడుగో. రేపు నా గతి అంతే, పడుగో. దినములు చెడ్డవే. ప్రియులారా, ప్రార్థన బలం మన సంఘానికి అవసరం. తల్లి తమ్ముళ్ళారా, చెల్లారా, ప్రార్థన చేయండి అమ్మా. అలాంటి ఉపద్రవమైన పరిస్థితులు తరుముకు రాకుండా ప్రార్థన చేయండి అమ్మా. చిక్కి శల్యమై ఎక్కడ పడి గేటు కాడ పడి అనవసరం తిరగబడ్డాను, ఎందుకీ బతుకు, దేవుడు నన్ను క్షమించుగాక అన్న దుర్దినాలు రాకమునిపే ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేయండి అయ్యా, లోబడండి అయ్యా. మీతో దేవుడు మాట్లాడుగాక, మీ మనస్సాక్షి లేపుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కానీ ప్రార్థన చేస్తున్నాను, నేను నా వైఫ్ ప్రార్థన చేస్తున్నాను. దేవా, అలాంటి సోదరులను కూడా మళ్ళీ ధైర్యం నేర్పి సరిచేసి మళ్ళీ వాళ్ళని వెనక్కి మిస్డ్ కాల్ పంపించి దేవా, ఇలాంటి కష్టాలు మాకు కూడా వచ్చాయి, వెళ్ళిపోలేదుగా, సరిచేయి దేవా, బలపరచు దేవా, మళ్ళీ వెనక్కి పంపు నాయన. మరొక్కసారి కళ్ళు తెరచి సిలువ వైపు చూసి వెళ్ళడానికి సహాయం చేయ దేవా అని ప్రార్థన చేస్తున్నాం. ఆషామాష కాదు పిల్లారా, సత్యముతో అంటుంటగా. సత్యము మోస్ట్ డేంజరస్ థింగ్, మోస్ట్ డిమాండింగ్ థింగ్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకు లేవకండి. లేస్తే బాత్రూమ్కి లేవండి, బయటికి వెళ్ళకండి, తప్పది. అయ్యా గేట్లు వేసే. కిరణ్, గేట్లు వేసి నువ్వు అక్కడే ఉండమ్మా, నువ్వు బయటికి వెళ్ళకో. వస్తామని వెళ్ళకూడదు, గడిపెట్టి చెప్తాను. ప్రేర్ చేయండి. దేవా, ఆ సోదరుడు ఎవరో మరలా ధైర్యం నూరిపోసి కమిట్మెంట్ ఇచ్చి సిరులను కాక సూట్ కేసు కాక సిలువునే హత్తుకొని మళ్ళీ వెళ్ళాక సహాయం చేయదేమని ప్రార్థన చేయండి. ఇలాంటి వాళ్ళ కోసం ఇలా చాలామంది ఉన్నా నాతండి, ఒకరికి ఇద్దరు కాదు, చాలామంది. ప్రార్థన చేయండి. ప్రార్థన బలం. బెదిరిస్తే పారిపోవడం ఏంటి? చావరేవో తేల్చుకోవడానికి వచ్చాను. క్లోజర్ ఐస్ అమ్మ, క్లోజర్ ఐస్. కూర్చోలేదు, ఎందుకు లేస్తాను నష్టంగా? ఏ పాపా, ఎందుకు లేదు బయటికి? కూర్చో, మొరపెట్టండి. పరిశుద్ధ తండ్రి, ఇదిగోనైనా మరి ఈరోజు నా నీ దాసు నిలుచున్నాను. నా దగ్గర బలం చాలక ఎర్లీగా రాలేక అలా పడుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. తమ్ముళ్ళు నాకు సహకరించారు, మీకు వందనాలు. దేవా, దినములు చెడ్డవి చివరవే, ఎప్పుడు ఏమగుదమో మాకు తెలియదు. మా 2 కాళ్ళ మీద తలకాయ పెట్టి ధూళిలో మా బుర్ర పెట్టి పాతి పెట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి సాయం చేయండి. ఉద్యమం లేదు దేవా, నాకు లేదు నాయన, మాకు లేదు దేవా, క్షమించు నాయన. అటు ఉద్యమం కావాలి నాయన, కనికరించు నాయన.
పరిశుద్ధాంశకి రిలీజ్ అవ్వాలయ్యా. ఆ పాపాన్ని క్షమించిన ఆయన దయచూపమని, దూరం పెట్టిన వారు కూడా దర్శించమని యేసునా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. బెనిఫిట్ చేస్తాను దూరం ఉన్న వాళ్ళకి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, దూరమున నా ప్రియమైన సహోదరులతోనూ మాతోనూ సదాకాలము తోడుగా ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అనౌన్స్మెంట్స్ ఏమవుతుందంటే, బుధవారం కాదు ప్రార్థన, రేపు సోమవారం రాత్రి ప్రార్థన. నేను బాగా ఆలోచించి వచ్చాను, ఎందుకంటే మంగళ బుధ చివరి రోజులు నెలకు, మరియు బుధవారం సెలవు రోజు. మీకు అర్థమైంది కదా? సో అదనమాట. సో మీరు ముందు వినండి. సో సోమవారం రాత్రి గృహ కూడిక, ఎప్పటిలాగే శనివారం సాయంకాలం 7:30కు ప్రార్థన కూడిక, ఉపవాస ప్రార్థన. థ్యాంక్ యూ. గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ.